హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శిల ప్రభుపాద లీలామృతం కక్షంలోకి. ఈరోజు మనము శిల ప్రభుపాద లీలామృతం చర్చించుకుంటాము. మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितान्तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. మనము చర్చించుకున్నాము ఇప్పటివరకు. శిల ప్రభుపాల్ వారు లండన్లోకి వెళ్ళి అక్కడ రాధాకృష్ణ మందిరాన్ని స్థాపించడం, అక్కడ జార్జ్ హారిసన్ని కలవడం, ఇంకా ఎన్నో విషయాలు. అక్కడ నుంచి బయలుదేరి లండన్ నుంచి బయలుదేరి ఇప్పుడు ప్రభుపాల్ వారు మళ్ళీ తిరిగి అమెరికాకి బోస్టన్లో చేరుకోబోతున్నారు. ఇప్పుడు ఇంకా ప్రభుపాల్ వారి ఏరోప్లేన్ బోస్టన్ ఎయిర్పోర్ట్కి ఇంకా చేరుకోలేదు. అప్పటికల్లా మన భక్తులందరూ ఇస్కాన్ బోస్టన్ నుంచే కాదు, న్యూయార్క్ నుంచి కూడా, ఇంకా న్యూ బృందావన్ నుంచి కూడా కీర్తానంద స్వామి మహారాజ్ ఆయన కూడా కొంతమంది భక్తులను తీసుకొచ్చారు ప్రభుపాల్ వారిని స్వాగతం పలకడానికి. ఎందుకంటే చాలా మాసాల తర్వాత ఇప్పుడు మళ్ళీ భక్తులు ప్రభుపాల్ వారిని చూడబోతున్నారు, కలవబోతున్నారు. అందుకే ఎంతో ఆతురతో అందరూ ఎయిర్పోర్ట్లో చేరుకున్నారు. అక్కడ అందరూ పెద్దగా కీర్తనం చేస్తున్నారు. అందరూ చేరుకొని అక్కడ మృదంగం, కర్తాలు అన్నీ తెచ్చుకున్నారు. ధోతి కుర్తా చీరలు కట్టుకొని కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. అందరూ పెద్ద ఎత్తున కీర్తన చేస్తున్నారు. అప్పుడు అక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది, ప్లేన్ ఇంకా కొంచెం ఈరోజు లేట్ అవుతుందని, లండన్ నుంచి వచ్చే ప్లేన్. అప్పటికి ఇది వచ్చేసి డిసెంబర్ 21వ తేదీ బోస్టన్ 1969. అక్కడ ఇంత గట్టిగా కీర్తన చేయడం చూసి కొంతమంది పోలీస్ వాళ్ళకి అక్కడ కొంచెం ఇబ్బంది కలిగి వాళ్ళు వెళ్ళి బ్రహ్మానందకు చెప్పారు, కొంచెం మీరు సౌండ్ తగ్గించండి, కొంచెం శాంతంగా ఉండండి. సరే, ఇంకా భక్తులందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ ఉన్నారనమాట. దాని తర్వాత కాసేపట్లోనే ప్లేన్ వచ్చేసింది. ప్లేన్ వచ్చేసిన తర్వాత అక్కడ ఇంకా భక్తులందరూ ప్రభుపాల్ వారు ప్లేన్ నుంచి బయటికి రావడానికి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది ప్యాసింజర్స్ బయటకు వస్తున్నారు. కాకపోతే అక్కడ గ్లాసు 6 ఫీట్ వరకు మొత్తం పెయింట్ వేస్తుందన్నమాట. అటువైపు వాళ్ళు కనిపించట్లేదు. ఆ సమయంలో అందరూ ఎలాగైనా సరే ప్రయత్నిస్తున్నారు చూడ్డానికి. ప్రభుపాల్ వారు తన చెయ్యి లేపారనమాట. చేతిలో బీడ్ బ్యాగ్ ఉంది ప్రభుపాద్ చేతిలో. ఆ బీడ్ బ్యాగ్తో సహా చెయ్యి పైకి లేపి
ఇలా చూపించారు. సో అటువైపు ఉన్న వాళ్ళు గ్లాస్కి భక్తులందరూ కూడా ప్రభుపాల్ వారు చేయి చూసి ఇంకా ప్రభుపాల్ వారు వచ్చారనే విషయాన్ని అర్థం చేసుకొని ఇంకా మొత్తం రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ కీర్తన మొదలు పెట్టారనమాట ఇప్పుడు. సో ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున కీర్తన చేస్తూ వచ్చారు. జై ప్రభుపాద్, జై శిల ప్రభుపాద్ అని కూడా గట్టిగా కీర్తన చేశారు. దాని తర్వాత ఆ కస్టమ్స్ అవి అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు భక్తుల ముందుకు వచ్చారు. సో అక్కడ నుంచి అక్కడ దగ్గరలోనే ఉన్న సోఫా పైన ఎక్కడైతే కాషాయ వస్త్రం పరిచిపెట్టారో అక్కడి వైపు వెళ్ళారు ప్రభుపాల్ వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ప్రభుపాల్ వారు ముందుకి ఒక వ్యక్తి, ఒక డివోటీ, పరమానంద ప్రభు, న్యూ వృందావన్ నుంచి, ఆయన తన యొక్క కుమారుడు, అంటే కొత్తగా పుట్టారు, అంటే శిశువు, మగ శిశువు, ఐస్కాన్లో ఫస్ట్ పుట్టిన మగ శిశువు అనమాట. ఆయన తీసుకొని వచ్చి ప్రభుపాల్ వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. తర్వాత ప్రభుపాల్ వారు అడిగారు హయగ్రీవ్ ఎక్కడ అని. సో వెంటనే హయగ్రీవ్ పరిగెట్టుకుంటూ వచ్చి ప్రభుపాల్ వారికి ప్రణామాలు అర్పించుకున్నారు. తర్వాత ఒక్కొక్కరు, అందరూ చాలామంది లీడర్స్ అన్ని చోట్ల నుంచి వచ్చారు. మొత్తం 26 సెంటర్స్ ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాయి. సో అన్ని సెంటర్స్ నుంచి చాలామంది లీడర్స్, భక్తులందరూ వచ్చి ప్రభుపాల్ వారికి గార్లెండ్ వేయడం, ప్రణామాలు అర్పించుకోవడం అన్నీ చేశారు. అది చూసి చుట్టుపక్కల పోయేవాళ్ళు, అక్కడ చూసేవాళ్ళు, ఒక అతను ఎవరి వ్యక్తి ఇంతమంది వచ్చి ఆదరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. ఒక వ్యక్తి అన్నారు, మేబీ ఈయన ఒక పెద్ద రాజకీయవేత్తేమో, రాజకీయ నాయకుడేమో అనుకుంటూ వెళ్ళిపోయారు. సో ఈ విధంగా మొత్తానికి ప్రభుపాల్ వారు అక్కడ వచ్చినప్పుడు కాసేపు కొన్ని వాక్యాలు చేశారు. శిల ప్రభుపాల్ వారు అన్నారు, ఆధ్యాత్మిక గురువుని మనము భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తామో, పూజిస్తామో, అలాగే ఆధ్యాత్మిక గురువుని కూడా మనం ఆరాధించాలి, పూజించాలి. కానీ ఒకవేళ గురువు అనుకున్నాడు అనుకో, నేనే భగవంతుడిని అనుకుంటే మాత్రం అతను ఇంకా పనికిరాని వాళ్ళకే లెక్క, వేస్ట్ అని చెప్పారు. సో అందుకనే అందరికీ చెప్పారనమాట, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా, ఈ కృష్ణ భావనామృతం ఏదో ఒక వర్గానికి, ప్రజలకి, కొంతమందికి పాటించుకునే ధర్మం కాదు ఇది. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఈ కృష్ణ భావనామృతాన్ని స్వీకరించవచ్చు. ఇది ఒక్క వర్గం ప్రజల కోసం కాదు, అందరి ప్రజల కోసం. ఇది ఒక గొప్ప విజ్ఞానం. ఇందులో మీరు భగవంతుని ఎలా ప్రేమించాలో అది నేర్పిస్తారు. ఇక్కడ చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు, వీళ్ళందరికీ ఎప్పుడు కృష్ణుడు అంటే ఎవరో ముందు తెలియదు. కానీ ఇప్పుడు కృష్ణుడు తెలుసు, ఇంకా కృష్ణుడి నామాన్ని నిరంతరం జపం చేస్తున్నారు సహజంగా. సో ఈ విధంగా వీళ్ళందరిలో కూడా, ఇలా ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణుడి పట్ల ప్రేమ పునర్జాగృతం అవడం అనేది సహజమైనది. ఈ ప్రక్రియనే మేము ఇక్కడ కృష్ణ భావనామృతంలో నేర్పిస్తాము అని ప్రభుపాల్ వారు చిన్న స్పీచ్ లాగా ఇచ్చి అక్కడ నుంచి ఇంకా బయలుదేరారు. బయట ఆల్రెడీ వెయిట్ చేస్తుందన్నమాట కారు, లిమోసిన్. సో అక్కడికి వెళ్ళి కారులో ప్రభుపాల్ వారితో పాటు ఆయన సర్వెంట్ వచ్చిన పురుషోత్తం ప్రభు, ఇంకా కీర్తానంద స్వామి, బ్రహ్మానంద ప్రభు, స్వరూప్ ప్రభు, వీళ్ళందరూ కూడా కారులో ప్రభుపాల్ వారితో బయలుదేరారనమాట. సో కారులో వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి, ఇస్కాన్ సెంటర్కి, బోస్టన్లో. సో దారిలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు అక్కడ లండన్లో ఏం జరిగిన విషయాలు, ప్రచార కార్యక్రమాల గురించి. బ్రిటిష్ మ్యూజియం దగ్గరే మన కొత్త సెంటర్ స్టార్ట్ అయింది, చాలా మంచి లొకేషన్లో ఉందని చెప్పారు ప్రభుపాల్ వారు. ఇంకా దాని తర్వాత అలాగే నేను అక్కడ జార్జ్ హెరిసన్తో కూడా కలిశాను, మాట్లాడాను, అదని చెప్పాను నేను. ఏ డబ్బులైతే, సంపద అయితే నీ చెంతన ఉందో అదంతా కూడా నువ్వు నాదే అనుకుంటే నువ్వు మాయలో ఉన్నట్టే. ఇదంతా కూడా నువ్వు భగవంతుడు కృష్ణుడి సేవలో వినియోగించాలి. నాకే ఇవ్వాలని ఏమీ నియమం లేదు, నువ్వు ఏదో విధంగా కృష్ణుడి సేవకి వినియోగించాలి. సో అప్పుడు బ్రహ్మానంద ప్రభు అంటారు, అంటే కానీ ప్రభుపాద్ మీ ద్వారానే కదా కృష్ణుడికి సేవ చేసుకునేది, అంటే అదే కదా విధి విధానం. అంటే ప్రభుపాల్ వారు నవ్వుతూ అంటారు, అవును, కనీసం ఈ పాశ్చాత్య దేశంలో అయితే. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ ప్రభుపాల్ వారు వెళ్తున్నారు కారులో. ప్రభుపాల్ వారు చెప్తారు, నేను ఈ భగవద్గీత, మిగతా శాస్త్రాలన్నీ కూడా యథావిధిగా ఎలా ఉన్నాయో అలాగే నేర్పిస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను. భగవంతుడు కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, నాకు శరణాగతులు అవ్వండి అని. అదే నేను చెప్తున్నాను ఇక్కడ కూడా, శరణాగతులు అవ్వండి అని. సో కానీ ఇక్కడ వచ్చిన చాలామంది స్వాములు భారతదేశం నుంచి, వాళ్ళు ఎలా ఉందో కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళే కృష్ణుడని కూడా చెప్పుకున్నారు, ఇంకా వాళ్ళకే శరణాగతం అని కూడా చెప్పుకున్నారు ఆ విధంగా. సో ఇలా అన్నీ తప్పు శిక్షణలు ఇచ్చి అంతా పాడు చేసేసారు. అందుకనే మనం కరెక్ట్గా కృష్ణ భావనామృతాన్ని ప్రజెంట్ చేస్తున్నాం అని ప్రభుపాల్ వారు చెప్పారు.
ఇంకా తర్వాత న్యూస్ అడిగారు అక్కడ బ్రహ్మానంద్ ప్రభుని. సో ప్రతి నెల 50,000 భగవద్ దర్శనం మ్యాగజైన్ మరి ప్రింట్ అవుతుందా అని బ్రహ్మానంద్ చెప్పారు. అవును ప్రభుపాద్, ప్రింట్ అవుతుందని. ప్రభుపాద్ అన్న చాలా మంచిదని. దాని తర్వాత సత్స్వరూప్ ప్రభుని అడిగారు అక్కడ మరి కంపోజింగ్ మెషిన్ అది బాగా పనిచేస్తుందా అని. సత్స్వరూప్ ప్రభు చెప్పారు, అవును, వందలాది పేజీలు ప్రతి నెల కంపోజ్ చేస్తున్నాం ఆ మెషిన్తో అని. దాని తర్వాత కీర్తనంద స్వామిని అడిగారు న్యూ వృందావన్ గురించి. న్యూ వృందావన్ కొంచెం సమయం పడుతుందని ప్రభుపాద్ చెప్పారు ఇంప్రూవ్ అవ్వడానికి. ఇంకా అక్కడ ఒకటే సమస్య ఏంటంటే కొంచెం బ్లాక్ అయిపోతుంది వింటర్లో అని. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ ప్రభుపాద్ వారితో ఫైనల్గా వాళ్ళు ఇస్కాన్ సెంటర్ చేరుకున్నారు. ఎంతో ఉత్సాహంతో ఎయిర్పోర్ట్కి వచ్చిన భక్తులందరూ కూడా ప్రభుపాద్ వారు చేరుకునే కన్నా ముందే తిరిగి ఇస్కాన్ సెంటర్కి చేరుకున్నారు ప్రభుపాద్ వారికి స్వాగతం పలకడానికి. సో అక్కడ ఉన్న భక్తులందరూ కూడా అక్కడ ప్రభుపాద్ వారికి స్వాగతం పలికారు. సో ప్రభుపాద్ వారు అక్కడ 2వ ఫ్లోర్లో ముందు పార్లర్ ఉండేది, అది ఇప్పుడు టెంపుల్ హాల్గా మందిరంగా మారిపోయింది. సో ఆ టెంపుల్ రూమ్కి ప్రభుపాద్ వాళ్ళు వెళ్ళారు, అక్కడికి ప్రవేశించారు. ఆల్రెడీ 150 మంది భక్తులు ఇంకా కొంతమంది గెస్ట్స్ కూడా శిష్యులు అందరు ఉన్నారు అక్కడ. ప్రభుపాద్ వారి కోసం ఎదురు చూస్తున్నారు. సో వెంటనే ప్రభుపాద్ వారు మెట్లెక్కి 2వ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ వెళ్ళి భగవంతుడి ప్రణామాలు చేసుకున్నారు. సో అక్కడ భగవంతుడికి దర్శనం చేసుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మంగా గమనించారు. ఎలా అక్కడ రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, ఎలా జగన్నాథ్ బలదేవ్ సుభద్ర విగ్రహాలు ఎలా ఉన్నాయి, పైన కృష్ణుడు చైతన్య మహాప్రభు సంకీర్తనం చేస్తూ పెయింటింగ్ ఎలా ఉంది, అక్కడున్న ఆరతి పారాఫర్నేలియా భగవంతుడికి ఆరతి చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఎలా ఉంది, ఎంత చక్కగా క్లీన్గా నీట్గా షైన్ అవుతున్నాయి అన్నమాట. సో అంతా చూసి ప్రభుపాద్ వారు అన్నారు పురుషోత్తంతో, చూసా ఎంత చక్కగా ఉందా అని పురుషోత్తం ప్రభుతో అన్నారు. సో దాని తర్వాత ప్రభుపాద్ వారు అక్కడ నుంచి అటు పక్కన ఉన్న శిల ప్రభుపాద్ వారు రెడ్ వెల్వెట్ వ్యాసాసనం మీదకి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ కూర్చుని ఇంకా అక్కడున్న డివోటీస్ అసెంబ్ల్డ్ గెస్ట్ వాళ్ళందరితో ఇలా మాట్లాడుతున్నారు అనమాట. సో ఒకవేళ మీరు ఈ విగ్రహాల యొక్క ఏవైతే సామాగ్రి ఉందో ఉపయోగిస్తున్నామో ఆర్తి కోసం, విగ్రహ సేవ కోసం, విగ్రహాలకు సేవ చేసుకోవడం కోసం రకరకాలుగా, సో వీటిని మీరు బాగా క్లీన్ చేస్తే మీ హృదయం కూడా బాగా శుద్ధమైపోతుంది. అలా భగవంతుడి యొక్క ఈ యొక్క పారాఫర్నేలియా సామాగ్రిని అన్ని కూడా బాగా శుభ్రం చేస్తే మీరు మీ ఆధ్యాత్మిక గురువు యొక్క హృదయం కూడా శుభ్రం చేస్తారు. సో ఈ విధంగా ప్రభుపాద్ వారు ఎంతో బాగా ఈ విగ్రహ ఆరాధన గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి భక్తులకు తెలియజేసి దాని తర్వాత అడిగారనమాట, ఈ విగ్రహాలకు ధరించిన రాధాకృష్ణులు ధరించిన దుస్తుల్ని, డ్రెస్ని ఎవరు కుట్టారు అని. సో వెంటనే అక్కడ ఉన్న డివోటీస్ శారదీయ మాతాజీ అనేసి చెప్పారన్నమాట ప్రభుపాద్ వారికి. సో వెంటనే ప్రభుపాద్ వారు నవ్వుతూ చాలా చాలా ధన్యవాదాలు అని ప్రభుపాద్ వారు నవ్వుతూ అన్నారు. ఇంకా శారదీయ తన భర్తతో గొడవ పడుతూనే ఉందా అని. అందరూ భక్తులు గెస్ట్ అందరూ నవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో శారదీయ 2 చేతులతో ఆమె ఫేస్ కవర్ చేసేసుకుంది అనమాట. దాని తర్వాత ప్రభుపాద్ వారు అన్నారు, మీ భర్త చాలా మంచివాడు, చాలా మంచి అబ్బాయి, అతనితో గొడవ పడకు, కృష్ణ భావనామృతంలో వచ్చే వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు అని ఆయన చెప్పారు. దాని తర్వాత మిగతా బిల్డింగ్ అంతా కూడా చూద్దామని ప్రభుపాద్ వారు ఆశించారు. సో దాంతోపాటు ప్రభుపాద్ వారు కిందికి దిగి వెళ్తున్నారు పైన నుంచి, ఎందుకంటే కింద ప్రింటింగ్ ప్రెస్ అంతా ఉందన్నమాట. సో వందలాది భక్తులు ప్రభుపాద్ వెనకాలే నడుచుకుంటూ వస్తున్నారు. ప్రభుపాద్ వారు వెళ్ళి కింద ప్రెస్ రూమ్కి వెళ్ళారు. అక్కడంతా పెద్ద హాల్ ఉంది, ఈ టెంపుల్ హాల్ కిందనే ఉందన్నమాట, టెంపుల్ రూమ్ కిందే. సో అక్కడ ఒక ఆఫ్సెట్ ప్రెస్, పేపర్ కట్టరు, ఫోల్డరు, పేపర్ మొత్తం నిండిపోయి ఉంది. మొత్తం ప్రింట్ షాప్లో ఎలాంటి స్మెల్ వస్తుందో ప్రింటింగ్ ప్రెస్లో అలాంటి స్మెల్ వస్తుంది. అద్వైత ప్రెస్ మేనేజర్ వచ్చి వెంటనే ప్రభుపాద్ వారికి ప్రణామాలు అర్పించుకున్నారు. ప్రభుపాద్ వారు వెంటనే ఆయన లేవగానే అతన్ని ఎంతో ఆనందంతో కౌగిలించుకొని అతనికి తలపైన కూడా చేపెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని, వెరీ గుడ్ అని చెప్పారు. సో అలా ప్రింటింగ్ ప్రెస్ ముందు నించొని ప్రభుపాద్ వారు 2 చేతులు జోడించి జయం విష్ణుపాద పరమహంస శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ప్రభుపాదికి జై అనేసి తర్వాత ఇస్కాన్ ప్రెస్ అని దానికి నామకరణం చేసి, దాని తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి మెషిన్ బాగా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు బాగా క్లీన్గా ఉంచితే అన్ని ఎక్కువ రోజుల వరకు మనకు మెషిన్లు పనిచేస్తాయని అద్వైత కూడా చెప్పారు అక్కడ ఉన్న డివోటీస్ కూడా. ఇంకా ప్రభుపాద్ వారు అన్నారు, ఇది
నా హృదయం, ఈ ప్రింటింగ్ ప్రెస్ ఇది నా హృదయం అని చెప్పారనమాట. సో అప్పుడు ఒక డివోటీ అన్నారు, ప్రభుపాద్ కానీ ఇస్కాన్ మీ హృదయం కదా ప్రభుపాద్ అయితే అంటే, అప్పుడు ప్రభుపాద్ అన్నారు అయితే ఇది సారీ ఐఎమ్ వెరీ సారీ. సో ఫస్ట్ అంటారు ఇది ఇస్కాన్ యొక్క హృదయం అంటారు ప్రభుపాద్ వారు. సో అప్పుడు ఒక భక్తుడు అంటారు, ప్రభుపాద్ కానీ మీరు కదా ఇస్కాన్ హృదయం అని, యు ఆర్ ద హార్ట్ ఆఫ్ ఇస్కాన్ ప్రభుపాద్ అంటారు అని ఒక డివోటీ అంటే, అయితే నేను ఇస్కాన్ యొక్క హార్ట్ అయితే మరి ప్రింటింగ్ ప్రెస్ ఇది నా హార్ట్. సో ఆ విధంగా ప్రభుపాద్ వారు చెప్తారు ఇది నా హృదయం అని. ఈ బుక్స్ ప్రచురించడం, ఈ కార్యం ఇది. సో ఇంకా అద్వైత ప్రభు చెప్తారనమాట, భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో గీతా ప్రెస్ పబ్లికేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళ గీతా ప్రెస్లో పబ్లిష్ అయిన పుస్తకం ఉంటుంది. అలాగే ఇక్కడ అంతా కూడా ప్రతి వ్యక్తి ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారో, సో ప్రతి వ్యక్తి ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారో వాళ్ళ ఇంట్లో మన యొక్క ఇస్కాన్ ప్రెస్ పబ్లికేషన్ ఒకటి ఉండాలి అని చెప్తారనమాట. సో దాని తర్వాత ఇంకా అలా వాళ్ళందరికీ మార్గదర్శనం చేస్తూ అందరికీ అర్థమవుతుంది ప్రభుపాద్ వారికి ఎంత ఇష్టం ఇది పుస్తకాలు ప్రచురించడం, పుస్తకాలు వితరణ చేయడం అని. ఇంకా ప్రభుపాద్ వారు చెప్తారు, మీరు ప్రెస్లో బాగా పనిచేసి కంటిన్యూస్గా పనిచేస్తే చాలా మనం పుస్తకాలు ప్రచురించవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే నా ప్రకారం, నా అంచనా ప్రకారం నేను మీకు ప్రతి 2 నెలలకి ఒక పుస్తకం ప్రచురించే కావాల్సిన మెటీరియల్ నేను మీకు ఇవ్వగలను. మనం చాలా మెటీరియల్ ఉంది మనకి ప్రచురించడానికి కృష్ణ భావనామృతం ఉద్యమంలో అని ప్రభుపాద్ వారు చెప్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాద్ వారు అంటారు, సో ఈ ఇస్కాన్ ప్రెస్ ఎలా ఆపరేట్ చేయాలి. ఫస్ట్ ఆయన చెప్తారు, నేను డిక్టాఫోన్లో రికార్డ్ చేస్తాను టేపు, ఆ టేపు పంపిస్తాను ఎవరికి అంటే బోస్టన్లో ఇక్కడికి పంపిస్తాను ట్రాన్స్క్రైబ్ చేయడానికి. సో 2 రోజుల్లో మొత్తం ట్రాన్స్క్రిప్షన్ అయిపోవాలి, అంటే ఆ టేప్ విని మొత్తం టైప్ చేసేసాను మొత్తం. దాని తర్వాత ఇంకొక 2 రోజుల్లో ఏదైతే ట్రాన్స్క్రైబ్ అయిపోయిందో దాన్ని ఎడిటింగ్ జరిగిపోవాలి. దాని తర్వాత ఇంకొక ఎడిటర్ ఇంకో 2 రోజుల్లో దాన్ని మళ్ళీ రెండోసారి ఎడిట్ చేసి తర్వాత సాంస్క్రిట్ ఎడిటర్ దానికి డయాక్రిటికల్ మార్కింగ్స్ అన్ని సంస్కృతం చెక్ చేసేసి ఇచ్చేసి మార్కింగ్స్, దాని తర్వాత మనుస్క్రిప్ట్ని కంపోజింగ్కి రెడీ చేసేసేయాలి. సో ఈ విధంగా ప్రభుపాద్ వారు అన్నారు, నేను 15 టేపులు ప్రతి నెలకి ప్రొడ్యూస్ చేయగలను. దీని నుంచి మీరు 300 పేజీలు మనుస్క్రిప్ట్ వస్తుంది. అంటే దీని లెక్క ప్రకారం ఇస్కాన్ ప్రెస్లో మనకి ప్రతి 2 నెలలకు ఒక పుస్తకం, అంటే ప్రతి సంవత్సరానికి 6 పుస్తకాలు మనం ప్రచురించవచ్చు. అంటే నేను ఇంకా 60 పుస్తకాలు ప్రచురించాలనుకుంటున్నాను. సో మనకి 10 ఏళ్ల వరకు ప్రచురించడానికి పని ఉందన్నమాట. అందుకని వీలైనంత మటుకు దీన్ని కంటిన్యూస్గా ప్రింట్ చేయండి. 24 గంటలు ప్రెస్ నడుస్తూనే ఉండాలి. మీరు కావాలంటే షిఫ్ట్లలో కూడా పని చేయండి, కానీ కంటిన్యూస్గా ప్రింటింగ్ ప్రెస్ నడుస్తూనే ఉండాలి అనేసి ప్రభుపాద్ వారు చెప్పారు. దీన్ని విని ఇంకా భక్తులందరికీ ఎంతో ఎంతో ఆనందం కలిగింది. దీనికోసం ఎదురు చూస్తున్నారు ఎన్ని రోజుల నుంచి. సో ప్రభుపాద్ వారు దాని తర్వాత ఈ విధంగా తన భక్తులతో శిష్యులతో షేర్ చేసుకున్నారు. సో డ్యూరింగ్ ప్రభుపాద్స్ వీక్ ఇన్ బోస్టన్లో ఉన్నప్పుడు ఇంకా పురుషోత్తమే ప్రభుపాద్ వారితో సెక్రటరీగా అంటే సర్వెంట్గా వచ్చారు. ఆయనే సెక్రటరీ సర్వెంట్గా కంటిన్యూ అవుతున్నారు, కానీ ఆయన ఇప్పుడు అంత ఇష్టంతో చేయట్లేదు అనమాట. ఇంకా చేయాలంటే చేస్తున్నాడు. సో ఒకరోజు ఫైనల్గా ఇంకా సందేహంతో, ఎంతో నిరాశతో, అసంతుష్టితో ప్రభుపాద్ వారి ముందుకు వచ్చారనమాట. సో ప్రభుపాద్ వారితో వచ్చేసి చెప్తారనమాట, ఇది పురుషోత్తం తన వాక్యాల్లోనే చెప్తున్నారు, అంటే రికార్డింగ్ది. నేను లండన్లోనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకంటే నేను పురుషోత్తం ప్రభు అంటారు, అంటే ఇది ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. నేను ఆయన లండన్లోనే వెళ్ళిపోవాలనుకున్నాడు ప్రభుపాద్ని వదిలేసి, కానీ బేసికల్లీ ఆయన ప్రభుపాద్ వారి దగ్గరికి వచ్చి అనుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ ప్రభుపాద్ వారిని ఇలా ఇంకో దేశంలో వదిలేసి సడన్గా వెళ్ళిపోతే బాగుండదు అనేసి ఆయన ప్రభుపాద్ వారితో ఇప్పటి వరకు ఉన్నారు. కానీ ఫైనల్గా ఇప్పుడు ప్రభుపాద్ వారి దగ్గరికి వచ్చేసి ఆయన ప్రభుపాద్ ముందు ప్రణామాలు కూడా అర్పించుకోవట్లేదు, అలాగే నించున్నాడు అనమాట.
సో కూర్చొని కూడా కూర్చోవట్లేదు. సో ప్రభుపాల్ వారు చూసి ఏమైంది పురుషోత్తం అని అడిగారు పురుషోత్తంని. సో పురుషోత్తం అంటారనమాట, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమం గురించి, ఇంకా చంద్రుడి పైన ల్యాండ్ చేశారు కదా ఆ విషయాల గురించి మీరు చెప్పినవి, ఇంకా ఎన్నో విషయాలు అలాంటివన్నీ కూడా, ఇవన్నిటిని నేను మీరు చెప్పిన చాలా విషయాలు నమ్మను అని చెప్పేశారు అనమాట. సో ప్రభుపాల్ వారు అంతా విని, సరే మీరు నీకు అన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడగలేదు, నన్ను అడగొచ్చు కదా అని. అప్పుడు పురుషోత్తం అంటారు, మీరే కదా ఎవరి మీద అయితే మీకు సంపూర్ణంగా నమ్మకం ఉంటుందో వాళ్ళనే ప్రశ్నలు అడగమని. అంటే ఇక్కడ ముఖం మీద చెప్పేశారంటే ఒక విధంగా ప్రభుపాల్ వారికి మీ మీద నాకు నమ్మకం లేదు, అందుకే మిమ్మల్ని అడగలేదని ఇప్పటివరకు. సో ప్రభుపాల్ వారికి చాలా బాధ కలిగింది, కానీ ఇంకా ప్రభుపాల్ వారు ఏమి అనలేదు. ప్రభుపాల్ వారు అన్నారు, నేను గమనిస్తున్నాను నీకు ఏవో కొన్ని సందేహాలు సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావని. సో పురుషోత్తం కూడా దాన్ని ఇప్పుడు వ్యక్తపరిచాడు. సో ఫైనల్గా ఆయన ఇప్పుడు అదే రోజు రాత్రి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ పురుషోత్తం అది ప్రభుపాల్ వారు అన్నారు, ఇన్ని రోజులు నాతో పాటు ఉన్నావు, సో ఈ ఒక్క రాత్రి కూడా ఉండు, మనం కలిసి అట్లీస్ట్ నేను ప్లేన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు నువ్వు ఉండు అని చెప్తారు. సో 2 రోజుల తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ నుంచి బయలుదేరతారనమాట. సో అందుకని సరే అనేసి పురుషోత్తం ప్రభు ఉంటారనమాట. సో పురుషోత్తం ప్రభుకి న్యూయార్క్ వెళ్ళాలన్నమాట. సో కానీ ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. సో ప్రభుపాల్ వారు ఆయనకి టికెట్, బస్సు డబ్బులు అన్నీ కూడా ఇస్తారు, తర్వాత ఇవ్వమని చెప్తారు. సో పురుషోత్తం ప్రభు మళ్ళీ వెళ్ళిపోతారు, తర్వాత ఎప్పుడు ఇస్తారనమాట, రిటర్న్ చేస్తారు నెక్స్ట్ వీక్. సో ఈ విధంగా పురుషోత్తం ప్రభు వెళ్ళిపోతారు. కానీ పురుషోత్తం ప్రభు అంటారు, నేను ప్రభుపాల్ వారిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రభుపాల్ వారి నుంచి ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మొత్తం లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. సో ఆ దృష్టితోని, ప్రేమపూర్వకమైన దృష్టితో అందరినీ చూడడం, ప్రేమించడం అనేది అది ప్రత్యేక విషయం నేను ఆయనలో గమనించింది. అంతేకాకుండా నేను ముందు నాస్తికుడిని, భగవంతుడిని నమ్మేవాడినే కాదు, కానీ ఈ హరే కృష్ణ ఉద్యమం ద్వారానే నేను ప్రభుపాల్ వారి ద్వారానే భగవంతుడిని నమ్మడం అనేది జరిగింది అని చెప్తారన్నమాట. సో ఇలా పురుషోత్తం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు భవానంద్ ప్రభుతో చెప్తారనమాట, ఇలా పురుషోత్తంకి ఇలాంటి సందేహాలు ఉండి వెళ్ళిపోయాడు. ఈ మూన్ ల్యాండింగ్, చంద్రుడి మీద, చంద్రగ్రహం మీద, చంద్రమండలం మీద సైంటిస్టులు వెళ్ళారు అని, అది ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. అది వాళ్ళు వెళ్ళలేదని నేను చెప్పాను, ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పారు అది సంభవం కాదు, అందుకే నేను చెప్పాను. సరే నా మాటల మీద ఆయనకు నమ్మకం లేదు, కానీ శాస్త్రాలను అయితే నమ్మాలి కదా ఒకరు అనేసి ప్రభుపాల్ వారు ఆయన అనుకున్న విషయాల్ని భవానంద్ ప్రభుతో చెప్పారనమాట. దాని తర్వాత అలా ఒక బాస్టన్లో ఉన్నారు ప్రభుపాల్ వారు ఆ సమయంలో. కానీ బాస్టన్లో వెదరు చాలా మిజరబుల్గా ఉందన్నమాట. అంటే అక్కడ ప్రతిరోజు ప్రతి సమయం వాన పడుతుంది, లేకపోతే మంచు కురుస్తుంది. సో మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కూడా భవానంద్ ప్రభు పక్కనే ఉండి అంబ్రెల్లా పట్టుకొని ఉంటున్నారు ప్రతి సమయంలో, వాన మంచు పడకుండా ఉండడానికి. సో ప్రతి దగ్గర వాన, మంచు, ఐస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా చలి కూడా పెరిగిపోతుంది. సో ప్రభుపాల్ వారికి అది అనుకూలమైన వాతావరణంగా లేదు. సో ప్రభుపాల్ వారు అక్కడ నుంచి ఇంకా చలి పెరిగే కన్నా ముందే ఇక్కడ నుంచి లాస్ ఏంజలీస్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. సో అక్కడ నుంచి లాస్ ఏంజలీస్ వెళ్తారు ప్రభుపాల్ వారు. ఇది ఫిబ్రవరి 25 లాస్ ఏంజలీస్ 1970. సో లాస్ ఏంజలీస్ వెళ్ళి అక్కడ ఉంటారు. సో అక్కడ వాళ్ళు ముందు ఒక సెంటర్లో ఉంటారు అనమాట, లాసినేగా బాలీవుడ్ దగ్గర ఒక సెంటర్లో ఉంటారు. అక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు కొత్త బిల్డింగ్ కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. ఒక మంచి రోజు చూసుకొని, ఆస్పిషియస్ ఒకేషన్ ఆఫ్ శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అపీరెన్స్ డే. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఆవిర్భావ తిథి రోజు వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతారు అనమాట. సో ఇది కొత్త టెంపుల్ వాట్సక్ అవెన్యూ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇది చాలా పెద్ద టెంపుల్, కానీ ఇంకా అది మొత్తం క్లీను, ఇంకా అందులో చాలా మరమ్మతులు అవన్నీ చేయాలి, ఇంకా ఏం కవ్వలేదు. కానీ మంచి రోజు ఉంది, వెంటనే షిఫ్ట్ అవ్వాలనేసి అక్కడ ప్రభుపాల్ వారి వ్యాసాసన అయితే తీసుకొని అక్కడ షిఫ్ట్ అవుతారు. ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క పెద్ద ఫోటోని, లామినేషన్ని కూడా వ్యాసాసనం మీద పెడతారు. ప్రభుపాల్ వారు స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క ఆరతి చేస్తారు. ఇంకో 50 మంది భక్తులు టెంపుల్ హాల్లో అందరూ కూడా, ఇంకా అంత టెంపుల్ హాల్ అంటే మొత్తం టెంపుల్ అవ్వలేదు కానీ హాల్ ఉంది, ఇంకా అందులోనే అందరూ కీర్తన చేస్తారు. ఆరతి అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు అందరూ చెప్తారు పుష్పాలని అర్పిస్తారు. దాని తర్వాత పక్కన ఉన్న చిన్న వ్యాసాసనం పైన ప్రభుపాల్ వారు కూర్చొని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన గురు మహారాజ్ గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి
ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి, ముఖ్యంగా ప్రచారం గురించి, ఎలా ఆయన గొప్పగా ప్రచారం చేశారు భారతదేశం అంతా కూడా, ఆయన కోరిక అన్నీ కూడా ఇలా చర్చించుకొని దాని తర్వాత ప్రభుపాద వారు చెప్పారు. అదేవిధంగా ఆయనతో నేను మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయనే నాకు ఈ ఆదేశాన్ని ఇచ్చారు, నువ్వు పాశ్చాత్య దేశానికి వెళ్ళి శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క సందేశాన్ని మొత్తం ప్రచారం చేయి, ప్రపంచంలో ప్రచారం చేయి. సో ఈ యొక్క గొప్ప పెద్ద బిల్డింగ్ ఇప్పుడు కృష్ణ మందిరంగా మారుతుంది. ఇది మన కొత్త సెంటర్గా ఇక్కడ లాస్ ఏంజలీస్లో. ఇది కూడా గురు మహారాజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మీకు ఇచ్చిన గిఫ్ట్. సో దీన్ని కృష్ణుడి సేవలో బాగా వినియోగించుకోండి. సో మనం ఎప్పుడు కూడా ఐశ్వర్యానికి ఆసక్తులం అవ్వకూడదు, భగవంతుడి సేవలో ఉపయోగించడానికి, ప్రచారం కోసం వినియోగించుకోవచ్చు అని ప్రభుపాల్ వారు చెప్పి, ఇంకా ప్రభుపాల్ వారు దాని తర్వాత అందరికీ ఇంకా ప్రసాదం తీసుకురమ్మని చెప్తారు. సో వ్యాసాసనం మీద కూర్చొని అందరికీ ప్రసాదం వడ్డించమని డైరెక్షన్ చేస్తారు. అందరు కింద కూర్చుంటారు రోస్లో. సో ప్రసాదం వడ్డించి వాళ్ళు వడ్డిస్తున్నారు. ప్రభుపాల్ వారు ఒక్కొక్కరికి ఏం కావాలో చూసి చెప్తున్నారు. ఆయనకు సమోసా ఇవ్వు, ఆయనకు చట్నీ ఇవ్వాలా. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు సంతృప్తిగా ప్రసాదం తీసుకునే వారికి ప్రభుపాల్ వారు ఎంతో చూసి ఆనందించారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా మధ్యాహ్నం తర్వాత ఆ బిల్డింగ్ అంతా కూడా చూద్దాం అనుకున్నారు. సో ఎందుకంటే అక్కడ మెయిన్ హాలే కాకుండా దేన్నైతే ఇప్పుడు డివోటీస్ టెంపుల్ హాల్గా కన్వర్ట్ చేశారు, అలాంటిదే ఇంకో పెద్ద లెక్చర్ హాల్ కూడా ఉంది. అది కాకుండా ఈ రూమ్లే కాకుండా ఇంకొక 3 రూమ్ అపార్ట్మెంట్ ఉంది. ఇంకా అందులో చాలా సపరేట్ క్వార్టర్స్ ఉన్నాయి, మహిళల కోసం పురుషుల కోసం సపరేట్ క్వార్టర్స్ ఉన్నాయి. కింద పార్కింగ్ లాట్ ఉంది, ముందట లాన్ ఉంది. సో ఆ విధంగా మొత్తం ఇస్కాన్లో ఇప్పటివరకు మంచి బిల్డింగ్, మంచి ప్రాపర్టీ, మంచి సెంటర్ అంటే అన్ని సువిధలతో ఇదే అన్నమాట. సో గర్గముని అక్కడ అప్పుడు మందిర అధ్యక్షుడు ఆయనకు చెప్పారనమాట, మనము నివసించడానికి చెట్టు కింద ఎక్కడైనా నివసించవచ్చు, కానీ ఇంత మంచి స్థలము మనకు ప్రచారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి మంచి స్థలం ఉంటే మనము కొంతమంది జెంటిల్మెన్, కొంచెం మంచి వ్యక్తుల్ని, ఈ అమెరికాలో ఉన్న మంచి వ్యక్తుల్ని మనం ఆహ్వానించవచ్చు. వాళ్ళకి ఇక్కడ ఆహ్వానిస్తే వాళ్ళు ఇక్కడ వస్తారు, మనం వాళ్ళకి కృష్ణ చైతన్యం ప్రచారం చేయొచ్చు. తద్వారా వాళ్ళు దీని గురించి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, భక్తులు అవుతారు. సో అని ప్రభుపాల్ వారు ఆయనతో అంటారు. ఈ మొత్తం బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి $225,000. కానీ ఇప్పుడు $50,000 డౌన్ పేమెంట్ చేసి ఇందులో ప్రవేశించారు ఇప్పుడు. సో ఇది ప్రభుపాల్ వారు ఉద్దేశం ఏంటంటే ఈ లాస్ ఏంజలీస్ని, ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్, ఈ టెంపుల్, ఈ సెంటర్ని వరల్డ్ హెడ్ క్వార్టర్స్గా చేద్దాం అనుకున్నారనమాట. దాని గురించి ఇంకా ముందు వస్తుంది. సో వరల్డ్ హెడ్ క్వార్టర్స్గా చేద్దాం అనుకుంటారు ఈ లాస్ ఏంజలీస్ సెంటర్ని, మందిరాన్ని. సో అందుకని ప్రభుపాల్ వారు స్వయంగా ఆయన దగ్గర $10,000 బుక్ ఫండ్లో ఉంది, కానీ అది బుక్ ఫండ్ కోసం కాబట్టి పుస్తకాల కోసమే ఉపయోగిస్తారు, ప్రచురణ కోసం. అందుకే ఆయన దీనికోసం మరి ఫండ్స్ ఎక్కడి నుంచి అంటే, మామూలుగా అయితే ప్రభుపాల్ వారు ఇలా చేయరు, కానీ ఈసారి మాత్రం జోక్యం చేసుకొని ఆయన అందరి మందిరాలకి కబురు పెట్టి అందరి మందిర అధ్యక్షులకి చెప్పారు, మీరు వీలైనంత మటుకు ఇక్కడ దీనికోసం భక్తులందరూ ఈ లాస్ ఏంజలీస్ సెంటర్ కోసం డబ్బులు పంపించండి అని ప్రభుపాల్ వారు అలా ఈ సెంటర్ బిల్డింగ్ ఫోటోలు అన్నీ కూడా పంపించి ఒక 50,000 కలెక్షన్ చేసి అదే ఇప్పుడు డౌన్ పేమెంట్గా ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఆవిర్భావ తిథి రోజు ఇస్కాన్ లీగల్లీ దీనికి ఇప్పుడు ఓనర్ అనమాట. అంటే ఇప్పుడు ఈ ఇస్కాన్ పేరు మీద సంపత్తి ఈ యొక్క బిల్డింగ్ ఉందన్నమాట, ప్రాపర్టీ. సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇస్కాన్లో మొట్టమొదటిది ఇంకా బిల్డింగ్ సొంతం. ఇప్పటివరకు ఎన్ని సెంటర్లు ఉన్నా కానీ అన్ని సెంటర్లు రెంట్ మీద, లీజ్ మీద తీసుకున్నవి అనమాట. సొంత బిల్డింగ్, సొంత సంపత్తి, సొంత ప్రాపర్టీ కాదు ఇస్కాన్. సో ప్రభుపాల్ గారు ఇప్పుడు ఈ సెంటర్ని బాగా మంచిగా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కటి స్వయంగా ఆయనే దగ్గరుండి చూస్తున్నారు. సో బయట వాళ్ళని చాలామందిని ప్రొఫెషనల్ హైర్ చేస్తూ చాలా డబ్బులు ఖర్చు అవుతాయనేసి ప్రభుపాల్ గారు అంటూ, మన డిసోపిల్ చాలామంది మన శిష్యులు ఉన్నారు, అందరికీ బాగా ఎన్నో విషయాలు తెలుసు, మనం అందరం కలిసి ఇది బాగా దీన్ని రెనోవేట్ చేయొచ్చు అనేసి. కరందర్ ప్రభుకి ఆల్రెడీ కార్పెంటరీ తెలుసు, కొంచెం కన్స్ట్రక్షన్ వచ్చు. సో ఆయన చూసుకుంటాడు ప్లంబింగ్ అవన్నీ, ఇంకా చేస్తూ ఇంకా నేర్చుకుంటాడు. అలాగే భవానంద్ ప్రభుకి ఆల్రెడీ ప్రొఫెషనల్ డిజైనర్ ఆయన, సో ఆయనకు తెలుసు ఎలా చేయాలో డిజైనింగ్. సో ప్రభుపాల్ వారు ఇలా అనడంతో అందరూ చాలా ఉత్సాహం చూపిస్తారు అన్ని సేవలు చేయడానికి. దాని తర్వాత ప్రభుపాల్ వారు అంటారు భవానంద్ ప్రభు, ముందు నా రూమ్ రెడీ చేసిన అపార్ట్మెంట్, అప్పుడు దాని తర్వాత నేను అక్కడ నుంచి ఫస్ట్ నెక్స్ట్ టెంపుల్ హాల్ రెడీ చేసేద్దాం, దాని తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ చూద్దామంట అని చెప్తారు.
దాని తర్వాత అలాగే భవానంద్ ప్రభు చెప్తారు, మేము ఆ లాస్ ఏంజలీస్ టెంపుల్లో ప్రభుపాల్ వార్స్ కోసం ఒక క్వార్టర్స్ సెలెక్ట్ చేసాం ఒక సైడ్లో. సో అందులో ఫస్ట్ కరందర్ ప్రభు బాత్రూమ్ కట్టేశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు పైకి వచ్చారు, ఆయన రూమ్స్ చూశారు. అక్కడ ముందటి రూమ్లో ఒక రూమ్ ఉంది, సిట్టింగ్ రూమ్, అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు గెస్ట్తో. దాని తర్వాత డివోటీస్తో. దాని తర్వాత ఇంకోటి బెడ్రూమ్, ఇంకొకటి వచ్చేసి స్కైలైట్ రూమ్ ఉంది. సో దాన్ని మూడవ రూమ్ని ప్రభుపాల్ వారు ఇది నా లైబ్రరీ ఉంటుందని చెప్తారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఒకసారి బోస్టన్లో ఉన్నప్పుడే భవానంద్ ప్రభుతో అన్నారనమాట, నేను కలకత్తాలో ఉన్నప్పుడు ఒక పెద్ద రాజమహల్లో భవనం లాంటి ఒక బిల్డింగ్లో ఉండేవాడిని. అక్కడ మొత్తం బ్లూ కలర్ ఉండేది వాల్స్, ఇంకా రెడ్ మార్బుల్ ఫ్లోర్స్ ఉండేవి, ఇంకా ఆరెంజ్ గోల్డ్ కలర్ బార్డర్స్ ఉండేది. సో మల్లిక్స్ హౌస్ అనమాట కలకత్తాలో. సో అని ప్రభుపాల్ వారు చెప్పారు. సో అదే విధంగా ప్రభుపాల్ వారు నచ్చే విధంగా ఇక్కడ అదే కలర్ స్కీమ్తో మొత్తం కూడా భవానంద్ ప్రభు ఇక్కడ అరేంజ్ చేస్తారన్నమాట. ఇక్కడ మొత్తం అదే బ్లూ కలర్ వాల్స్, ఇంకా గోల్డ్ కలర్ కర్టెన్స్, పెయింటింగ్స్ అవన్నీ కూడా ఎలా ప్రభుపాల్ వారు అన్నారు ఒకసారి అదే విధంగా చేస్తారనమాట. సో ప్రభుపాల్ వారు తీసుకొస్తారు. దాని తర్వాత బెడ్ ఎక్కడ పెట్టాలో చెప్తారు, ప్రభుపాల్ వారు చెప్తారు, మిడిల్లో వేయమని చెప్తారు. దాని తర్వాత దాని మీద ఒక బెడ్షీట్ కూడా తీసుకురామని చెప్పి బెడ్షీట్ కూడా కప్పుతారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు సిట్టింగ్ రూమ్ కూడా చూస్తారు, అక్కడ ఉండొచ్చు. దాని తర్వాత అన్ని చూసి ప్రభుపాల్ వారు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారు, ఇది చాలా బాగుంది అనేసి మెచ్చుకుంటారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు కరందర్ ప్రభుకి టెంపుల్లో ఎలా 3 ఆల్టర్స్ ఇప్పుడు కట్టాలో, దానికి సైజ్ ఏంటి, ఎలా ఉండాలో అన్ని వివరాలు ఆయనకి చెప్తారు. దాని ప్రకారంగా ఆయన చేస్తాడు. సో ప్రభుపాల్ వారు చెప్తారంటే ప్రతి ఆల్టర్ ముందు ఒక పేర్ ఆఫ్ డోర్స్ ఉండాలి. దానిపైన ఇప్పుడు 3 ఆల్టర్స్ పైన కూడా కొన్ని చిహ్నాలు ఉండాలి. ఎలాగైతే విష్ణు యొక్క చిహ్నాలు అంటే గురు గౌరంగ యొక్క ఆల్టర్ పైన కాన్షియల్ అంటే శంఖం చిహ్నం ఉండాలి. అలాగే రాధాకృష్ణుల ఆల్టర్ పైన ఇంకా చక్రము, ఇంకా గద, ఇంకా జగన్నాథుడి ఆల్టర్ పైన పద్మము. సో ఈ విధంగా చిహ్నాలు ఉండాలి. ఇంకా వ్యాసాసనం, శిల ప్రభుపాల్ వారి వ్యాసాసనం ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు రాధాకృష్ణులకి ఫేస్ చేసుకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. రాధాకృష్ణులకి ఉంటే ఆల్టర్ ఇక్కడ ప్రభుపాల్ వారి వ్యాసాసనం దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉండాలని చెప్తారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత వాల్స్ టెంపుల్ హాల్లో ఎల్లో కలర్ ఉంటే బాగుంటుంది, అది సత్వగుణంలో ఉంటుంది ప్రభుపాల్ వారు చెప్తారు. దాని తర్వాత ఈ ఆల్టర్ సీలింగ్ కూడా కెనోపీ ఉండాలి 3, ఇంకా పైన షాండిలియర్స్ కూడా ఉండాలి అని ప్రభుపాల్ వారు టెంపుల్ ఎలా ఉండాలి మొత్తం ఆయన కరందర్ ప్రభు చెప్తారనమాట. ఇలా ఆల్టర్స్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ప్రభుపాల్ వారు అంటారు విగ్రహాలను తీసుకొచ్చేమనేసి. పాత సెంటర్లోనే ఉన్నాయి ఇప్పటివరకు విగ్రహాలు, అక్కడ నుంచి తీసుకురామని చెప్తారు. సో ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది, రెనోవేషన్ వరకు మరమ్మతులు చేయించాలి. కానీ ప్రభుపాల్ వారు వెంటనే తీసుకురామంటే అందరు తీసుకొచ్చేస్తారు. సో విగ్రహాలను ఇక్కడ స్థాపించేస్తారు. దాని తర్వాత ఫస్ట్ టైం అలా టెంపుల్లో విగ్రహాలు స్థాపించిన తర్వాత వచ్చినప్పుడు ప్రభుపాల్ వారు గురు గౌరంగ దగ్గర ముందుకు వచ్చి ఆయన దండప్రణామాలు అర్పించుకుంటారు. దాని తర్వాత లేచి మళ్ళీ వెళ్ళి రాధాకృష్ణ దగ్గర దండప్రణామాలు అర్పించుకుంటారు. మళ్ళీ లేచి వెళ్ళి జగన్నాథపల్లి సుబ్రహ్మణ్య దగ్గర జగన్నాథుడి దగ్గర దండప్రణామాలు అర్పించుకుంటారు. ఈ విధంగా మిగతా భక్తులు కూడా అలాగే ఫాలో చేస్తారు. దీని తర్వాత ప్రభుపాల్ వారు వెళ్ళి వ్యాసాసనం మీద కూర్చుంటారు రాధాకృష్ణులకు ఆపోజిట్గా. ఇంకా చెప్తారు, నేను రాధాకృష్ణుని దర్శించుకోవాలి కాబట్టి మధ్యలో ఆ స్పేస్ వదిలేసేయండి, ఇటుపక్క నించోండి మీరు అనేసి ఇటుపక్క అందరు డివోటీస్ నించుంటారు, అంటే కూర్చుంటారు. తర్వాత సో ముందు ప్రభుపాల్ వారికి ఉన్న స్పేస్ని వదిలేస్తారు అనమాట. సో దాని తర్వాత ఈ విధంగా ప్రభుపాల్ వారు అంటారు వ్యాసస్ మీద కూర్చొని, ఈ పెద్ద మహలు రాజమహల్ లాంటిది, కృష్ణుడు దీనికి రాజు, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరి మహల్లో మీరందరూ కూడా రాజు యొక్క సేవకులు, అంటే కృష్ణుడి సేవకులు. సో అందుకనే ఇది ఒక రాజమహల్ లాగా, దీన్ని బాగా మెయింటైన్ చేయాలి, మీరు బాగా సేవ చేసుకోవాలని చెప్తారు. మనకి ఇంత పెద్ద మందిరం ఎందుకు అవసరం అంటే ప్రచారం కోసం అవసరం. ముఖ్యంగా మీ పాశ్చాత్య దేశంలో ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించడానికి, స్వీకరించడానికి తపస్సులు ఎక్కువ చేయడానికి ఇష్టపడరు. అందుకనే భారతదేశంలో ఒక సామెత ఉంది ఏంటంటే, పేదవాడి యొక్క చెప్పేది ఎవడు పట్టించుకోరు, ఎవరు వినరు. సో అందుకనే మనము ఈ భక్తి యోగని ఏ చెట్టు కింద కూర్చొని నేర్పించాలనుకుంటే ఎవరు అక్కడికి రారు, మనం చెప్పేది వినిపించుకోరు.
అందుకని ఇలా ఉంటే ఒక మంచి రాజ్మహల్ లాంటి బిల్డింగ్ ఉండి మంచి షాండిలియర్స్, ఇలా లైట్స్, ఆల్టర్ అన్నీ మంచి సువిధలతో ఉంటే చూడ్డానికి చాలా సౌందర్యంగా ఉంటే అప్పుడు చాలామంది ఆకర్షితులై ఇలాంటి స్థలానికి రావడానికి ఇష్టపడి వస్తారు. అప్పుడు తద్వారా మనం వాళ్ళకి ప్రచారం చేయడంతో, వాళ్ళు ఇక్కడికి రావడంతో వాళ్ళు శుద్ధమవుతారు. సో అందుకనే ప్రభుపాల్ ద్వారా అంటారనమాట, ఈ విధంగా మనకు ఇంకా అవసరం టెంపుల్ అని. సో అంతేకాకుండా ప్రభుపాల్ ద్వారా అంటారు మళ్ళీ కూడా, మనం కావాలంటే ఎక్కడైనా పడుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మనకి ఇంత పెద్ద సువిధలు అవసరం లేదు అని అంటారు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా ఇక్కడ తన శిష్యుల కోసం కూడా ఒక మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా ఒక తండ్రి తన పిల్లలకి ఏర్పాటు చేస్తారో అలాగే ఇక్కడ శిల ప్రభుపాల్ వారు తన ఆధ్యాత్మిక సంతానం అందరికీ కూడా ఒక మంచి స్థలం, ఎక్కడైతే వాళ్ళందరూ నివసించి భక్తి చేసుకోవచ్చు అటువంటి స్థలాన్ని ఇక్కడ అందించారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క లాస్ ఏంజలీస్ టెంపుల్కి శిల ప్రభుపాద్ గార్డెన్. సో మందిరం వెనక వైపు కరందర్ ఇంకా కొంతమంది డివోటీస్ అందరు కలిసి అక్కడ ఉన్న సిమెంట్ అంతా తీసేసి కూడా అక్కడ అంతా మట్టి వేసి ఇంకా అన్ని చెట్లు నాటి ఒక మంచి గార్డెన్ తయారు చేస్తారు. ప్రభుపాల్ వారికి చాలా నచ్చుతుంది. సో ప్రభుపాల్ వారు స్వయంగా చెప్తారు, ఏదో ఒకటో రెండో చెట్లు కాదు, ఫుల్గా పెట్టిన చెట్లు అని. సో మంచి పూల చెట్లు, అన్ని రకరకాల చెట్లు నాటుతారు. సో ప్రభుపాల్ వారికి అది ఎంతో నచ్చుతుంది అనమాట. ప్రభుపాల్ వారు చిన్న ఉన్నప్పుడు చెప్పారనమాట, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఇంటి పైన మా అమ్మ గార్డెన్ చేసిందనమాట. రూఫ్ పైన మిద్దె మీద మొత్తం గార్డెన్ చేసింది. సో నాకు చాలాసార్లు నేను వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని, ఆడుకునేవాడిని, సమయాన్ని స్పెండ్ చేసేవాడిని. సో మళ్ళీ నాకు ఇక్కడ అటువంటి మంచి ప్లేస్ దొరికింది. సో నేను ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రభుపాల్ వారు వ్యక్తం చేస్తారు. సో అక్కడ చాలా టైం స్పెండ్ చేసేవారు. సాయంత్రం పూట శ్రీమద్ భాగవతం చర్చించుకుంటూ, లేకపోతే కృష్ణ బుక్ ఎవరినైనా రీడ్ చేయమని చెప్పేవారు, లేకపోతే అప్పుడప్పుడు ప్రభుపాల్ వారు జపం చేసుకుంటూ కూర్చునేవారు, లేకపోతే చాలామంది గెస్ట్స్ వచ్చేవారు, డివోటీస్ వచ్చేవారు, మాట్లాడుకుంటూ ఉండేవారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసేవారు అనమాట. సో ఫైనల్గా ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇప్పుడు పర్సనల్గా అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని డైరెక్ట్ చేస్తూ ఈ లాస్ ఏంజలీస్ని ఒక మోడల్ ఇస్కాన్ సెంటర్గా తయారు చేద్దాం అనుకుంటున్నారు. ఈ సెంటర్ని చూసి మిగతా అన్ని ఇస్కాన్ సెంటర్లు ఇలాగే ఫాలో అయిపోవచ్చు అని. ఎలా స్టాండర్డ్స్ ప్రతి దానికనమాట. అంటే ఇప్పుడు మామూలుగా పొద్దున్న నుంచి మార్నింగ్ ప్రోగ్రామ్ నుంచి తీసుకొని భాగవతం క్లాస్లో మనం శ్లోకాన్ని ఉచ్చరిస్తే తర్వాత అందరూ కూడా తిరిగి ఉచ్చరిస్తారు కదా, రిసైట్ చేస్తారు కదా, అక్కడి నుంచి అలా ప్రతి ఒక్క విషయం ఎలా ఉండాలి అన్నీ కూడా మార్నింగ్ ప్రోగ్రాము, కీర్తన, ప్రచారము, బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మందిరం ఎలా ఉండాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి, ప్రతి ఒక్క విషయం గురించి కూడా అన్నీ ఇక్కడ సెట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. అందుకనే ఆయన మే 1970 తేదీన ఆ సమయంలో ఆయన 26 మంది మందిర అధ్యక్షులందరికీ కూడా, నార్త్ అమెరికా, యూరోప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన లేఖ రాశారు ఆహ్వానిస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క లాస్ ఏంజలీస్ మందిరానికి రండి, ఇక్కడ నేను స్వయంగా ఇక్కడ ఉండి నేను ఇప్పుడు నా సమయాన్ని అంతా ఇక్కడ వెచ్చించి ఈ లాస్ ఏంజలీస్ సెంటర్ని ఒక మంచి మోడల్గా తయారు చేస్తున్నాను, ప్రతి స్టాండర్డ్ ఇక్కడ సెట్ చేస్తున్నాను, విగ్రహాలని ఎలా ఆరాధించుకోవాలి, ఆరతి ఎలా చేయాలి, కీర్తనం ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి కావాల్సింది భక్తికి అన్ని ఇక్కడ నేను ఒక స్టాండర్డ్ సెట్ చేసి ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాను. దాని తగ్గట్టుగా వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు. సో మీరందరూ, అందుకే నేను ఇప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకూడదు అనుకుంటున్నాను, కొన్ని రోజులు కాసేపు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను కొన్ని రోజులు, అందుకే ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను. సో మీరే అందరు ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ వీళ్ళని చూసుకొని రండి, మీరు ఇక్కడ వస్తే మీరు ఇక్కడ అన్ని చూసి నేర్చుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే నన్ను అడగొచ్చు. దాని ద్వారా మీరు అవన్నీ క్లియర్ చేసుకుని తర్వాత మీ సెంటర్లోకి వెళ్ళి ఇక్కడ ఎలా ఉందో చూసింది నేర్చుకుని అక్కడ మీ దగ్గర ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేసి ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో దాని ద్వారా వివిధ సెంటర్ల నుంచి టెంపుల్ ప్రెసిడెంట్స్, మందిర అధ్యక్షులు విజిట్ చేయడం స్టార్ట్ చేస్తారు ప్రభుపాల్ వారి దగ్గరికి. చాలామంది ఇంకా వాళ్ళు చాలా 20sలోనే ఉన్నారు, వాళ్ళ ఏజ్ చాలా యవ్వన వయసులోనే ఉన్నారు అందరూ. సో వాళ్ళందరూ కూడా చాలా ప్రశ్నలతో వచ్చారు. ఇంకా పుస్తకాలు, పెన్ను, బుక్ అన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కటి ఆ మందిరంలో చూసే ప్రతి ఒక్క విషయం, వస్తువు, చేసే ప్రతి కార్యం, భక్తి కార్యం అన్నిటి ఎలాంటి కలర్తో పెయింటింగ్స్ ఉన్నాయి, ఏంటి, ఎలాంటి ట్యూన్స్లో కీర్తన పాడుతున్నారు, లేకపోతే సంకీర్తన పార్టీ ఎలా హరినామ సంకీర్తనకు వెళ్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చూస్తూ అన్నీ నోట్ చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని విషయాలు కావాల్సిన ప్రభుపాల్ అడిగి కూడా నోట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ సెంటర్లకు వెళ్ళి, అది బర్క్లే కానీ, హాంబర్గ్ కానీ, టొరంటో కానీ, సిడ్నీ కానీ, వివిధ దేశాలు, వివిధ చోట్ల ఉన్న అన్ని సెంటర్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు నేర్చుకుంది. సో ఈ విధంగా వాళ్ళు
వాళ్ళకి ప్రభుపాల్ వారి అందరికి ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు అనమాట. ఈ విధంగా ప్లాన్ చేస్తారు, ఇక్కడ నుంచి అందరికీ నేను ట్రైనింగ్ ఇస్తాను, అన్ని సెంటర్లో ఉన్న వాళ్ళకి ఇలా ఒక స్టాండర్డ్ ఇస్కాన్లో సెట్ చేయాలనే ప్లాన్తో చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఆయన తన భక్తుల ద్వారా ఈ విధంగా ఇస్కాన్ మూమెంట్ని వ్యాపింప చేస్తున్నాడు, స్టాండర్డ్ కూడా సెట్ చేస్తున్నారు. ఇంకా ప్రభుపాల్ వారు ఇంకా కొత్త ప్లాన్ కూడా ఉందన్నమాట. ఏంటంటే ప్రభుపాల్ వారు ఒక ప్లాన్ కూడా చెప్తారు. ఏంటంటే నాకు గవర్నింగ్ బాడీ ఒక 12 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళు మొత్తం ఇంకా ఇస్కాన్ని మొత్తం ఏ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, అఫైర్స్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇస్కాన్ని నడిపే బాధ్యత వాళ్ళది. సో అలా నేను ఒక 12 మందిని సెలెక్ట్ చేసుకొని నా శిష్యుల్ని వాళ్ళని ఒక గవర్నింగ్ బాడీ చేద్దాం అనుకుంటున్నాను అనే ఇచ్చ కూడా వ్యక్తం చేస్తారు. అది నా నెక్స్ట్ ప్లాన్ అని కూడా చెప్తారు. ఇంకా నేను ఇంకో కొంతమందిని సన్యాసి దీక్ష కూడా ఇస్తాను, వాళ్ళకి సన్యాసుల్ని ఇంకా తయారు చేస్తాను. వాళ్ళందరినీ తీసుకొని నేను భారతదేశానికి వెళ్ళి వాళ్ళని బాగా మంచిగా ప్రచారకులుగా తయారు చేయాలి, ఇంకా వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి ప్రచారకులుగా తయారు చేద్దాం అనుకుంటున్నాను అని కూడా అనుకుంటారు. సో అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనది పుస్తకాలు ప్రచురణ, వితరణ. సో పుస్తకాల విషయంలో దాన్ని మేనేజ్ చేయడానికి సో మరి ఒక టీం తయారు చేస్తాను, అది కూడా ఒక మంచి కమిటీ, సపరేట్ కమిటీ తయారు చేసి అది కూడా ఏర్పాటు చేస్తాను. ఇలా ప్రభుపాల్ ద్వారా అన్ని ప్లాన్ చేస్తున్నారు, చెప్తున్నారు. సో ఈ విధంగా, ఎందుకంటే మొత్తం ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఎన్నో సెంటర్లు పెరిగిపోతున్నాయి, వాటిని ఎలా మేనేజ్ చేయాలి బాగా అనే దాని విషయం మీద ప్రభుపాల్ వారు ఇలాంటి ప్లానింగ్ అంతా చేస్తున్నారు అనమాట. సో ఒకరోజు అక్కడ ఉన్నప్పుడు లండన్ నుంచి ఇంకొక రికార్డ్ వచ్చిందనమాట. అది ప్లే చేసి చూస్తే అది జార్జ్ హారిసన్ సహాయంతో అక్కడ ఉన్న భక్తులు ఈ రికార్డ్ని ప్రొడ్యూస్ చేశారు. ఇది ముఖ్యంగా ఏంటంటే బ్రహ్మ సంహితలో ఉండే గోవిందమాదిపురుషం తమహం భజామి ప్రార్థనలు అనమాట. సో ప్రతి ప్రార్థన ఇలా లాస్ట్ లైన్లో గోవిందమాదిపురుషం తమహం భజామి వస్తుంది. సో అది ప్లే చేయగానే ప్రభుపాల్ వారికి చాలా నచ్చింది అది. సో ఆయన అన్నారు, సో దీన్ని మనము పొద్దున మార్నింగ్ ప్రోగ్రామ్ అప్పుడు దీన్ని ప్లే చేయొచ్చు అనేసి మందిరంలో. సో నెక్స్ట్ డే మార్నింగ్ ప్రభుపాల్ వారు వచ్చి దర్శనం తీసుకొని అలా భగవంతుడి ముందు ప్రణామాలు చేసి లేచి తర్వాత వెళ్ళి వ్యాసాసనం మీద కూర్చొని ఇంకా క్లాస్ ఇవ్వడానికి ముందు ఇవ్వబోతున్నారు, అప్పుడే ఇది ప్లే చేస్తారనమాట. అప్పుడు అక్కడ మందిరంలో ప్లే అవుతుంది గోవిందమాదిపురుషం. అది వినగానే ప్రభుపాల్ వారు మొత్తం నిమగ్నం అయిపోతారు గోవిందమాదిపురుషం రికార్డులో. ఆయన నిమగ్నం అయిపోవడం కాకుండా ఆయన కళ్ళల్లోంచి అశ్రువులు కారుతున్నాయి, మొత్తం ఆయన చేతిలో ఉన్న రోమాలన్నీ నిల్చుంటున్నాయి, ఇంకా మొత్తం కంపించిపోతున్నారు ప్రభుపాల్ వారు. సో ఇవన్నీ అష్టసాత్విక వికారాలు ప్రభుపాల్ వారు కనిపిస్తున్నాయి. భక్తులందరికీ అర్థం కాలేదు, అక్కడ వాళ్ళందరికీ ఏం అర్థం కాక వాళ్ళు హరికృష్ణ జపం చేసుకుంటూ కూర్చున్నారు అనమాట. కాసేపైన తర్వాత ప్రభుపాల్ వారు మళ్ళీ ఈ చైతన్య ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసి ఆయన అంటారనమాట మళ్ళీ, సో అంతా ఓకే కదా, అందరూ ఓకేనే కదా, సో ఎస్ ప్రభుపాద్ అని గట్టిగా అందరూ అరుస్తారనమాట. దాని తర్వాత జయ ప్రభుపాద్ అని మళ్ళీ తర్వాత భాగవతం క్లాస్ స్టార్ట్ చేస్తారు. సో వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేన భుజాయ్. సో వైష్ణవుడు తన మనసులో ఏమనుకుంటున్నాడో ఎవరు అర్థం చేసుకోలేరు ఆయన మనసుని. సో ఒక శుద్ధ భక్తుడు మాత్రమే ఇంకొక శుద్ధ భక్తుడిని అర్థం చేసుకోగలడు. సో ఇక్కడ ప్రభుపాల్ వారు తన యొక్క ఉదాహరణ ద్వారా అందరు భక్తులకి నేర్పిస్తున్నారు ఎలా భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, భగవంతుడికి ఎలా సేవ చేసుకోవాలని. అంతేకాకుండా చాలాసార్లు ఆయన చాలామంది భక్తుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రేరణ ఇస్తున్నారు, వాళ్ళని ఇంకా ఇంకా చేయాలని ఉత్సాహం ఇస్తున్నారు, వాళ్ళకి బాగా చేయాలని. కానీ అప్పుడప్పుడు ఈ హరినామ సంకీర్తనలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు, కానీ అప్పుడప్పుడు కొంతమంది తప్పులు చేస్తున్నారు. ప్రభుపాల్ వారు దాన్ని సరిదిద్దుతున్నారు. కొన్నిసార్లు పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. అది ప్రభుపాల్ వారికి కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది, వాళ్ళకి కూడా బాధను కలిగిస్తుంది. ప్రభుపాల్ వారు వాళ్ళని సరిదిద్దుతున్నారు అలాగే. సో ఇప్పుడు కొన్ని ఘటనలు అలాంటివి జరిగినవి మనము చూస్తామన్నమాట అక్కడ ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు. సో ఒకరోజు ప్రభుపాల్ వారు ఆయన క్వార్టర్స్కి వెళ్ళారు. అక్కడ భక్తులు కొంతమంది క్లీన్ చేస్తున్నారు ఆయన రూమ్ని. సో ఎవరో ప్రభుపాల్ వారి యొక్క పిక్చర్ని రివర్స్లో పెట్టేస్తారనమాట, అప్ సైడ్ డౌన్, స్ట్రైట్ కాకుండా ఉల్టా పెట్టేశారు, రివర్స్లో పెట్టేశారు. సో ప్రభుపాల్ వారు ప్రతిరోజు మనం పొద్దున్నే గురువాష్టకం పాడతాము, మన గురువుని ఆరాధించుకుంటాము, గురువుకి ప్రార్థన చేసుకుంటాం. అటువంటి గురువు ఎవరైతే భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆయన్ని తన శిష్యుడు అంత నిర్లక్ష్యంగా ఇలా ఉల్టా పెట్టేశాడు, అంత కూడా చూసుకోలేదు అంటే అంత నిర్లక్ష్యం. ఇది అంత సీరియస్గా అనిపించకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఆ భక్తుడి యొక్క చేతన సరిగ్గా లేదనే విషయాన్ని ప్రభుపాల్ వారు గ్రహించారు.
సరే అనేసి ప్రభుపాల్ వారు ఇప్పుడు మందిరంలోకి వెళ్ళి అక్కడ దీనికన్నా పెద్ద తప్పును చూస్తారనమాట. అక్కడ వెళ్ళి ప్రభుపాల్ వారు యథావిధిగా ప్రతిరోజు ఎలా దర్శనం చేసుకుంటారు, దాని తర్వాత చరణామృతం, భగవంతుడిని అభిషేకం చేసిన చరణామృతాన్ని ప్రతిరోజు తీసుకుంటారు. సో అలాగే దర్శనం చేసుకున్నారు. ఈరోజు కూడా చరణామృతాన్ని తీసుకోగానే ప్రభుపాల్ వారు 2 కనుబొమ్మలు పైకి వెళ్ళి చూశారు. ఏంటంటే అందులో ఎవరు ఉప్పు వేసేసారు ఈరోజు. సో ప్రభుపాల్ వారు దాని తర్వాత వచ్చి వ్యాసాసనం మీద కూర్చున్నారు. అందరు భక్తులందరూ రూమ్ అంతా నిండిపోయి ఉంది. ప్రభుపాల్ వారు అడిగారు చాలా సీరియస్గా, వందలాది మంది భక్తులు కూర్చోన్నారు అక్కడ, ఈరోజు చరణామృతంలో ఎవరు ఉప్పు వేశారు అని. అప్పుడు వెంటనే ఒక యువతి లేచి, ఆమె చీర కట్టుకొని ఉంది, వెంటనే అందనమాట నవ్వుకుంటూ, నేనే చేశాను ప్రభుపాద్ అని. ఎందుకు వేశావు అని ప్రభుపాల్ వారు అడిగారు సీరియస్గా. నాకు తెలియదు ప్రభుపాద్ నవ్వుకుంటూ చెప్పింది అనమాట. సో ఆ విధంగా చెప్పేసరికి అందరికీ అర్థమైంది ప్రభుపాల్ వారు చాలా సీరియస్గా ఉన్నారు అని. సో ప్రభుపాల్ వారు వెంటనే గరగముని అక్కడ మందిరాధ్యక్షులు ఆయన వైపు చూసి, ఎవరైనా ఇంకా బాధ్యతాయుతంగా చేసేవారిని ఆ సేవలో నియుక్తం చేయి అని ఆయనకి చెప్పేశారు. సో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ప్రభుపాల్ వారి చాలా కోపం వచ్చేస్తుంది ఈ రోజున మనం ఏమి చేసిన పనికి. దాని తర్వాత మెయిన్లీ ఏంటంటే కృష్ణుడిని మనము ఎలా ఆరాధిస్తున్నాము, కృష్ణుడిని ఎలా సంతృప్తిపరుస్తున్నాము, మన గురువుని ఎలా ఆరాధిస్తున్నాము, గురువుని ఎలా సంతృప్తిపరుస్తున్నాము. ఎందుకంటే గురువు కృష్ణుడి యొక్క ప్రతినిధి. సో ఈ విషయాలు కనుక మనం సరిగ్గా పాటించకపోతే, మనం కనుక ఒకవేళ మన గురువుల్ని అసంతృప్తిపరిస్తే, ఇంకా మనం ఆధ్యాత్మికంగా మనకి ఏ యోగ్యత ఉండదన్నమాట ముందుకెళ్ళడానికి ఆధ్యాత్మిక జీవితంలో. అందుకనే ప్రభుపాల్ వారు చెప్తారు అక్కడప్పుడు, గురువు అంటే అదేదో ఒక తత్వమే కాదు, ఒక వ్యక్తి కూడా. గురువు అనే వ్యక్తి, ఆయన నువ్వు సంతృప్తి చేయాలి ఒక వ్యక్తిని అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. దాని తర్వాత ఇంకో ఘటన జరుగుతుంది. ఇస్కాన్ ప్రెస్ బోస్టన్ నుంచి ఒక పుస్తకం వస్తుంది, శ్రీమద్ భాగవతం 2వ స్కందం పైన కవర్ పేజు. ఆ కవర్ పేజీ మీద కూడా మళ్ళీ పేరు ఉండదన్నమాట. ఆ పేరు సరిగ్గా ప్రింట్ చేయరు. సో ప్రతి పుస్తకం పైన ఏసీ భక్తివేదాంత స్వామి, హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ అని ఉంటుంది. కానీ ఇందులో ఓన్లీ ఏసీ భక్తివేదాంత అని ఉంది. హిస్ డివైన్ గ్రేస్ తీసేశారు, ప్రింట్ చేయలేదు. అంతేకాకుండా శ్రీల ప్రభుపాద్ అనే పేరులో శ్రీల ప్రభుపాద్ కూడా ప్రింట్ చేయలేదు, ఓన్లీ ఏసీ భక్తివేదాంత అని ప్రింట్ చేశారు. ప్రభుపాద్ గారు చూసి ఏంటిది, ఇందులో అసలు ఆధ్యాత్మికత ఏదైతే నా పేరులో ఉందో దాన్ని తీసేశారు. ఇంకోటి వచ్చేసి ఇస్కాన్ ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఇంకొక పుస్తకాన్ని. ఆ పుస్తకంలో ఏమవుతుందంటే, మామూలుగా ప్రభుపాద్ వారు ముందే చెప్పేశారు, ఎప్పుడైనా నా పేరు రాసినప్పుడు అక్కడ ఫౌండర్ ఆచార్య ఇస్కాన్ అని రాయాలని. సో వాళ్ళు ఓన్లీ ఆచార్య ఇస్కాన్ అని రాశారు. ఎందుకంటే ముందే చెప్పారు ప్రభుపాద్ వారు, ఆచార్యులు ఎంతోమంది వచ్చారు, ఉన్నారు, ముందు భవిష్యత్తులో వస్తారు, కానీ ఇస్కాన్కి ఫౌండర్ ఆచార్య ప్రభుపాద్ వారు ఒక్కరే. అందుకే ఆయన ఎప్పుడు ఫౌండర్ ఆచార్య ఇస్కాన్ అని రాయమని చెప్పారు. ఆయన కానీ వీళ్ళు అక్కడ మళ్ళీ ఈ నిర్లక్ష్యం ప్రభుపాద్ వారికి అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి తప్పులు ఒక్క దగ్గర కాదు, మళ్ళీ గురువు పట్ల, భగవంతుడి పట్ల ఈ అపరాధాలు భక్తులు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుపాద్ వారు గమనిస్తున్నారు. ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద సమస్య ఏంటంటే, అలా ఒక పుస్తకం రాగానే ఆయన బుక్ భాగవతం ఓపెన్ చేయగానే ఒక చాప్టరు వెంటనే ఆ బైండింగ్ అంతా క్రాక్ అయిపోయింది, బైండింగ్ అంతా తెగిపోయి పేజీలన్నీ కూడా కింద పడిపోయాయి. ప్రభుపాద్ గారు చూసి ఏంటిది, అసలు ఎలా సేవ చేస్తున్నారు భక్తులు, సరిగ్గా చేయట్లేదు అని ప్రభుపాద్ గారు చాలా కోపం వచ్చేసింది ప్రభుపాద్ గారికి. ఆయన వీటిని ఖండించారు. ఇలాంటి భక్తులు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎవరు సరైన చేతనతో వీళ్ళు సేవ చేయట్లేదు, అపరాధాలు చేస్తున్నారు, నేను అసంతృప్తి చెందాను వీళ్ళతో అని ప్రభుపాద్ వారు ఖండించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళకి చేరుకున్నాయి. ఎవరెవరైతే అక్కడ చేశారో ఇవి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా అర్థమైంది అన్నమాట, మేము తప్పు చేస్తున్నాము, ఇలాగైతే మేము మరి, ఎందుకంటే ఇలాంటి తప్పులు చేస్తే వాళ్ళు మరి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేరు. భగవంతుడికి ఇంకా ఇలా గురువుల పట్ల ఇలా సరిగ్గా వ్యవహరించకుండా అపరాధాలు చేస్తే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, సేవలు చేస్తే. సో అందుకనే ప్రభుపాద్ వారు ఇది వాక్యాలు చేసేది వాళ్ళ యొక్క చేతనను సరి చేయడానికి, వాళ్ళని సరిదిద్దడానికి. సో అదే ప్రభుపాద్ వారు అంటారు అనమాట, ఒకవేళ వాళ్ళు గురువు యొక్క స్థానం, ఉన్నతమైన స్థానాన్ని
ఆధ్యాత్మిక స్థానాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఎలా? సో ఒకరోజు భాగవతం క్లాస్ ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు బిగినింగ్లో ప్రభుపాల్ వారు అడుగుతారు, అక్కడ అందరు కూర్చొన్నారు, ఒక మాతాజీని పిలిచి అడుగుతారు, నందరాణి అంటే నందరాణి మాతాజీ వెంటనే నించుంటుంది. సో నువ్వు ప్రతిరోజు 16 మాలలు జపం చేస్తున్నావా అని అడుగుతారు. సో ఆమె అంటుంది, ప్రభుపా నేను ట్రై చేస్తున్నాను, ఇది సమస్య అని ప్రభుపాల్ వారు అంటారు. అక్కడున్న టెంపుల్ ప్రెసిడెంట్ వైపు తిరిగి చూసి, ఇప్పుడు నందరాణి వంటి ఒక సీనియర్ భక్తురాలు, వరిష్ఠ భక్తురాలైన నందరాణి మూమెంట్లో ఆమెనే ప్రతిరోజు సరిగ్గా 16 మాలలు జపము చేయకపోతే మరి మిగతా వాళ్ళు, ఇంకా ఆమె కన్నా జూనియర్ కొత్తగా వచ్చేవాళ్ళు ఆమె నుంచి ఏం చూసి నేర్చుకుంటారు, ఏం నేర్చుకుంటారో, వాళ్ళు 16 మాలలు ఎలా చేస్తారు? సో ఇప్పుడు నందరాణి కారణం ఏం చెప్తుందంటే, మా ఇక్కడ మందిరంలో నాకు అధికారులు నాకు చెప్పారు, నువ్వు సేవ చేసుకుంటే సరిపోతుంది, నువ్వు సేవ చేస్తున్నంత వరకు నువ్వు 16 మాలలు చేయకున్నా పర్వాలేదు అన్నారంట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ముందే చెప్పారు, మీరు ఎన్ని సేవలు చేసినా, హరినామ సింగాతన ప్రతిరోజు వెళ్ళినా, ఇంకా ప్రతిరోజు పుస్తక వితరణ చేసినా, అన్ని రకాల సేవలు చేయండి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఎప్పుడూ కూడా 16 మాలలు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, ప్రతిరోజు 16 మాలలు చేయాలని చెప్పారు. సో దీన్ని కూడా ఇక్కడ వీళ్ళు భక్తులు నిర్లక్ష్యం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రభుపాల్ వారు గమనించారు. సో ఇంకొక రోజు పొద్దున మార్నింగ్ క్లాస్లో ఏం జరిగిందంటే, ప్రభుపాల్ వారు సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభు యొక్క పార్షదులు, ఆయన గురించి చర్చిస్తూ అడిగారు భక్తుల్ని, ఎవరు నాకు సార్వభౌమ భట్టాచార్య గురించి చెప్పగలరు అని. ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రభుపాల్ వారు చూసి, ఎవరికి తెలియదు ఆ సార్వభౌమ భట్టాచార్య అంటే, అప్పుడు ఒక మాతాజీ చేయలేపి, నేను ఎక్కడో ఆయన గురించి కొంచెం చదివాను అని చెప్పింది అంతే. ప్రభుపాల్ వారు చూసి అక్కడ పురుషుల వైపు చూసి, మీకు అసలు సిగ్గుగా లేదా? మీరు ఇక్కడ లీడర్లు అవ్వాలి, మీరు లీడర్స్ అవ్వాల్సిన వాళ్ళు, మరి మీరే ఈ విధంగా ఏమాత్రం తెలియకపోతే, మీకు జ్ఞానం లేకపోతే మీరు ముందుకు భక్తి జీవితాన్ని ముందుకు ఎలా వెళ్తారు? తర్వాత ఈ స్త్రీలందరూ ఎలా వెళ్తారు? మీరు అడ్వాన్స్ అవ్వలేరు, ఈ స్త్రీలు కూడా అడ్వాన్స్ అవ్వలేరు. మీరు ముందు బ్రాహ్మణులు అయితే అప్పుడు మీ భార్యలందరూ కూడా బ్రాహ్మణులుగా అవ్వగలరు. ఒకవేళ మీరే బ్రాహ్మణులు కాకపోతే మరి వాళ్ళు ఏం చేయగలరు? ఒకవేళ హరే కృష్ణ మహామంత్రం జపం సరిగ్గా చేయకుండా ప్రతిరోజు మన పుస్తకాలు చదవకుంటే మీకు కావాల్సిన శుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బయటికి వెళ్ళి చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ప్రచారం చేయాలంటే సరైన శుద్ధత అవసరం. అది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా, పుస్తకాలు చదవడం వల్ల, హరే కృష్ణ పుస్తకాలు. సో ప్రభుపాల్ వారు ఈ విధంగా చూస్తున్నారన్నమాట. ఇక్కడ చాలా తప్పిదాలు చేస్తున్నారు భక్తులు, చాలా విషయాల్లో నిర్లక్ష్యం, అపరాధాలు, ఏంటి ఇలా ఎందుకు, ఎక్కడి నుంచి అసలు ఇలా జరుగుతున్నాయి అని ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ప్రభుపాల్ వారు కొన్ని వింత వింత విషయాలు విన్నారు. దీంతో ఇంకా ప్రభుపాల్ వారు మనస్సు విచలితమైపోయింది. అదేంటంటే, భారతదేశంలో ఉన్న కొంతమంది ఇప్పుడు ఆయన శిష్యులు, భక్తులు అక్కడి నుంచి ఇక్కడ కొన్ని లేఖలు రాస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏం లేఖలు రాశారంటే, ఆ లేఖల్లో ఏం రాశారంటే, 1 లెటర్ టు ద డివోటీస్ ఇన్ అమెరికా. అమెరికాలో భక్తులకు వాళ్ళు లేఖలు రాశారు. అందులోంచి ఒక లేఖలో ఏం రాశారంటే, భారతదేశంలో ప్రభుపాదుల వారి యొక్క గురు భ్రాతలు ఉన్నారు, అవునా, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యులు. సో వాళ్ళు ఇలా ప్రభుపాదుల వారిని, అంటే శిల ప్రభుపాదుల వారు, మనం అలా ప్రభుపాద అని పిలవకూడదు. ప్రభుపాద అనే టైటిల్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారికి మాత్రమే. ఇది ఈయన కావాలంటే మీ గురువుకి మీరు స్వామి మహారాజా అనొచ్చు, కానీ ప్రభుపాదని అనకూడదు అని చెప్పారు. సో అది తీసుకొని వాళ్ళు లెక్క రాశారు, ఇలా మాకు చెప్పారు అని. సో ఇంకొకటి విన్నారు ఏంటంటే, కొంతమంది శిష్యులు వాళ్ళు రాసింది ఏంటంటే లేఖల్లో, శిల ప్రభుపాదుల వారు ఒకటే కాదు గురువు, ఇంకా ఎంతోమంది గురువులు ఉన్నారు. ఇంకా మాకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క పుస్తకాలు చదవడానికి చాలా ఆసక్తిగా ఉంది. అందులో చాలా ఇంకా కొత్త కొత్త విషయాలు ఏవైతే ప్రభుపాదుల వారు మనకు తెలియజేయలేదు అవి తెలియజేస్తున్నారు, అందులోంచి మనం తెలుసుకుంటాం. సో ఇలాంటి వాక్యాలన్నీ భక్తుల నుంచి వినడంతో ప్రభుపాదుల వారికి అర్థమైంది,
ఇది మన ఇస్కాన్కి చాలా ప్రమాదకరమైన విషయం. ఇది ఒక ప్రమాదాన్ని సంకేతం చేస్తుందని. ఎందుకంటే భక్తి జీవితంలో మనము ప్రగతి సాధించాలి అంటే దానికి మనకు మన యొక్క గురువు పైన సంపూర్ణమైన శ్రద్ధ అవసరం. ఎంత శ్రద్ధ మన గురువు మీద మనకు ఉంటే అంత బాగా మనం ఉన్నతి సాధించవచ్చు. సో ఇక్కడ వీళ్ళు చెప్పే వాక్యాలు అంటే గురువుని తక్కువ చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే గురువు అంటే అంత పెద్ద ఏ గురువు, చాలా గురువులు ఉన్నారు, ఇక్కడ నుంచి ఏదో నేర్చుకుంటాం, అక్కడ నుంచి ఏదో నేర్చుకుంటాం, ఇప్పుడు ప్రభుపాదుల వారి దగ్గర సరిపోవట్లేదు, ఇంకా వేరే దగ్గర నుంచి నేర్చుకుంటాం. సో ఈ విధంగా అంటే గురువుని ఒక ఆధ్యాత్మిక స్థానాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో వీళ్ళు గురువు అంటే ఒక రిలేటివ్ అనుకుంటున్నారు, అబ్సల్యూట్ అనుకోవట్లేదు. పరం స్థానాన్ని, ఆధ్యాత్మిక స్థానాన్ని అర్థం చేసుకోవట్లేదు. సో ఇటువంటి చేతన ఒకవేళ గురువు పట్ల వాళ్ళకు ఉంటే తప్పకుండా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం నాశనం అవడం ఖాయం అనేసి ప్రభుపాల్ వారి అర్థం చేసుకుంటున్నారు, అదే ఆలోచిస్తున్నారు. ప్రభుపాల్ వారికి తెలుసు చాలా సమయాల్లో ఆయన శిష్యులు చాలా మంది అమాయకులు, అజ్ఞానులు అని. వాళ్ళేమీ కుటిలత్వం కలిగిన వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ లేఖలు భారతదేశం నుంచి ఇక్కడికి అమెరికాలోకి పాకుతున్నాయే, ఇక్కడ నుంచి అమెరికా భక్తుల్లోకి ఆ విషం పాకుతుంది. అక్కడ తన గురు భ్రాతలు కొంతమంది ఆ విషయాన్ని అక్కడికి ఇచ్చారు, ఆ విషయం ఇక్కడ వరకు చేరుకుంది భక్తుల్లో. తన శిష్యుల్లో అందరి విషయం అనేది పాకిపోతుంది. అందుకే ప్రభుపాల్ వారు ముందే చూశారు. భారతదేశానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆయన మాయాపూర్లో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానంలో అక్కడ ఆయనకు కొంచెం స్థలం కావాలి, ఒక సెంటర్ స్టార్ట్ చేయడానికి, మందిరం స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఆ ప్రయత్నాల్లో ఆయన గురు భ్రాతల్ని సహాయం కోరగా వాళ్ళు సహాయం చేయడానికి నిరాకరించడమే కాకుండా ఆయనకి ఎలాగైనా స్థలం దక్కకుండా ఉండడానికి రకరకాల కుట్రలు, పన్నాగాలు కూడా పన్నారు. సో ప్రభుపాల్ వారు ఈ విషయాన్ని అప్పుడే గమనించారు. ఎందుకంటే తన శిష్యుల్ని పంపించారు అక్కడ మాయాపూర్లో స్థలం కొనడానికి. తన శిష్యులందరూ వాళ్ళకి అంతగా తెలియదు భారతదేశం గురించి కూడా, వీటి గురించి అంతా కూడా. సో వాళ్ళకి సహాయం చేయలేదు వీళ్ళు సరిగ్గా. సో ప్రభుపాల్ వారు ఏంటంటే ఇస్కాన్కి ఇలాంటి ఎటువంటి ఆపద ముప్పు వస్తుందని తెలిసిన ఆయన చాలా అప్రమత్తంగా ఉంటారన్నమాట ఇలాంటి విషయాల్లో. ప్రభుపాల్ వారు స్వయంగా చెప్పారు ఆయనను ప్రభుపాద్ అని సంబోధించమని. ఆయన వాళ్ళ గురువు, ఆధ్యాత్మిక గురువు అని. ఆయనే వాళ్ళకి అన్ని నేర్పించారు, కృష్ణుడి ప్రతినిధి వాళ్ళకు అని. ఇలా ఆయన నుంచి జంప్ చేసి మన గురువుని మనం దాటి ఆయన నుంచి పైనుంచి ముందు ఆచార్యులు, ఇంకా వేరే పెద్ద పెద్ద ఆచార్యులు, ముందున్న ఆచార్యుల దగ్గరికి వెళ్ళి అనేది పద్ధతి అనేది తప్పు. ఈ విషయాన్ని ముందే చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరో భారతదేశంలో కొంతమంది వాళ్ళకి ఏవో వాక్యాలు చెప్పడంతో దాని ద్వారా తన శిష్యులకి ఇప్పుడు తన మీద నమ్మకం అనేది కొంచెం, శ్రద్ధ అనేది కొంచెం తగ్గిపోయింది, వీక్ అయిపోయింది, బలహీనమైపోయింది. సో అందుకనే ఇటువంటి ప్రభుపాల్ వారు ఇదే అన్ని చోట్ల పాకుతూ వెళ్ళి ఇప్పుడు ఇస్కాన్ ప్రెస్కు వెళ్ళి ఇలాంటి తప్పిదాలు ప్రతి దగ్గర లాస్ ఏంజల్స్ మందిరంలో కూడా ప్రతి చోట కనిపిస్తుంది. ఇలా ఆధ్యాత్మిక గురువు స్థానం అంత గొప్పదేమి కాదులే అనే సిద్ధాంతము ఇటువంటిదంతా కూడా ఎవరు ఏంటి అంటే ఇది మాయ చేస్తున్న కార్యక్రమం. ఇప్పుడు మాయ తన శిష్యుల్ని కొంచెం మోహితం చేస్తుంది, భ్రమింపచేస్తుంది అనే విషయాన్ని ప్రభుపాల్ వారు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఇప్పుడు ప్రభుపాల్ వారికి ఎంత మనసు విచలితం అయిపోయిందంటే ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి లాస్ ఏంజలీస్లో చాలా చక్కగా ఇప్పటి వరకు ప్రతిరోజు ఆయన రాత్రి 1 గంట నుంచి పొద్దున 6 వరకు, 1-2 నుంచి 6-7 వరకు పొద్దున ఆయన పుస్తకాలు రచించేవారు. అలా కృష్ణ బుక్, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు పుస్తకం 2వ భాగం, అదే ఫైనల్ సంపూర్ణంగా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ 11వ స్కందం యొక్క సారాంశం కూడా స్టార్ట్ చేసేసారు, కానీ ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు డైలీ ఆ పుస్తక రచన ఇప్పుడు ఆయన చేయలేకపోతున్నారు. ఆయన స్వయంగా చెప్పేశారనమాట, నాకు అది చాలా ఈ యొక్క చూస్తున్నాను కదా సంఘటనలన్నీ కూడా, వీళ్ళు చేసే అపరాధాలు, తప్పిదాలు, ఇవన్నీ విషయాలు, లెటర్స్ ఇవన్నీ చూసి నాకు
చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నేను పుస్తకాలు రాయడానికి చాలా కాన్సన్ట్రేషన్ అవసరం, ఆ కాన్సన్ట్రేషన్ నాకు రావట్లేదు, ఇవన్నీ నాకు డిస్టర్బ్ చేస్తున్నాయి, దీనికోసం దీన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించడం, దీనికోసం మిగతా భక్తులతో డిస్కస్ చేయడంలోనే సమయం అంతా వెళ్ళిపోతుంది ప్రభుపాల్ వారికి అంటారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు కరందర్ ప్రభు చెప్తారు, ప్రభుపాల్ వారు అలా ఈ పుస్తకాలు రచించడానికి అనేసి 2 పెద్ద పుస్తకాలు ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు, ఇంకా చిన్న 2, 3, 4 పుస్తకాలు ఓపెన్ చేసి అన్నిట్లో చదివి దాని తర్వాత అన్ని ఆలోచించి బాగా మననం చేసి ధ్యానం చేసి రికార్డ్ చేసేవారు ప్రచురణకి పుస్తకాలు రచించడానికి కావాలి వాక్యాల్ని. సో చాలా సంపూర్ణంగా ఆయనలో ధ్యానంలో నిమగ్నం అయిపోయారు ప్రభుపాల్ వారు. దీనికి చాలా ఫోకస్ ధ్యానం కావాలి. అందుకే ప్రభుపాల్ వారు అర్ధరాత్రి నుంచి పొద్దున్న వరకు చేసేది, ఆ టైంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూసి ప్రభుపాల్ వారికి ఎంత డిస్టర్బ్ అయిపోయారంటే ఇప్పుడు అది ఆయన కార్యం చేయలేకపోతున్నారు. స్వయంగా ప్రభుపాల్ వారు చెప్పారు ఈ విషయాన్ని. దాని తర్వాత ఇంకా ప్రభుపాల్ వారు అయితే ఇప్పుడు అలాగే ప్రభుపాల్ వారు నిత్యం వేరే కార్యక్రమాలు అయితే నడుస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు ప్రవచనలు ఇవ్వడం కానీ, భక్తులతో మాట్లాడడం కానీ, ఇంకా వివిధ దేశాల నుంచి వివిధ సెంటర్ల నుంచి భక్తులు ఏవో ఒక లేఖల్లో ప్రశ్నలు కానీ ఆ విషయాలు కూడా రాస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యుత్తరం కూడా ప్రభుపాల్ వారు రాస్తూనే ఉన్నారు. ఒకసారి గురుదాస్ ప్రభు రాశారు, ఏమని అంటే అక్కడ లండన్ సెంటర్లో ఎవరో భారతీయ వ్యక్తి మిస్టర్ పారిక్ అనే గెస్ట్ వచ్చాడంట. ఆయనకి అక్కడ వ్యాసాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి లెక్చర్ ఇవ్వడానికి, ప్రవచనం ఇవ్వడానికి ఆయనకి అక్కడ అనుమతించి అందరూ ఆయన ప్రవచనం వింటున్నారంట. సో ఆయన ఏం చెప్తున్నాడు ప్రవచనంలో అంటే అరవిందో సిద్ధాంతం, ఇంకా వేరే ఏవో. సో ప్రభుపాల్ వారు ఈ విషయం తెలుసుకొని వెంటనే ప్రత్యుత్తరం అసలు నువ్వు చెప్పడం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఆయన ఎందుకు మీరు కూర్చోబెట్టారు వ్యాసాసనం మీద. వ్యాసాసనం మీద ఎవరైతే మన పరంపరలో వస్తారో, వ్యాసదేవుడిని ప్రతినిధిత్వం వహిస్తున్నారో వాళ్ళు మాత్రమే కూర్చోవాలి, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వ్యాసాసనం మీద కూర్చోబెట్టకూడదు. అక్కడ వాళ్ళు అరవిందో ఇంకా ఏవో సిద్ధాంతాలు చెప్తామని మీరు ఎందుకు వింటున్నారు, అసలు ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు, వెంటనే ఇది ఆపేసేయండి. ప్రభుపాల్ వారు గురుదాస్ ప్రభుకి ప్రత్యుత్తరం రాసేశారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అన్ని చోట్ల కూడా అందరినీ మార్గదర్శనం, సరైన మార్గదర్శనం ఇంకా చేస్తూనే ఉంటున్నారు. ఆ విధంగా లెటర్ ఒకటి ప్యారిస్ నుంచి తమలకృష్ణ ప్రభు రాశారు. ఆయనకు ప్రభుపాల్ వారికి కొన్ని సిద్ధాంతం సంబంధించి కొన్ని ప్రశ్నలు, ఇంకా ప్రభుపాల్ వారి గురించి ఆధ్యాత్మిక గురువుగా ఆయన ఎలా సిద్ధ పురుషుడు అయ్యాడనే విషయం గురించి కొన్ని ప్రశ్నలు అడగగా ప్రభుపాల్ వారు స్వయంగా ప్రశ్నలకి జవాబు రాస్తారు ఉత్తరంలో. ఆయన చెప్తారు, ఆధ్యాత్మిక గురువు ఎల్లప్పుడూ ముక్త జీవి. అన్ని సమయాల్లో అన్ని వేళల్లో జీవితంలో ఆయనను ఎప్పుడు కూడా మనము ఒక సాధారణ వ్యక్తిగా మనం గుర్తించకూడదు. ఇలా ఒక ఆధ్యాత్మిక గురువు ఆ ఉన్నతమైన స్థానాన్ని సిద్ధపురుషుడిగా ఎలా అవ్వగలుగుతాడు అంటే దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి సాధన సిద్ధ, అంటే సాధన చేసి భక్తి యొక్క సాధన భక్తి యొక్క నియమాలన్నీ పాటించి సాధన భక్తి ద్వారా సిద్ధపురుషుడు అవ్వగలడు. ఇంకొకటి వచ్చేసి కృపా సిద్ధ, కృష్ణుడి యొక్క కృప ఇంకా లేకపోతే ఆయన యొక్క శుద్ధ భక్తుడి యొక్క కృప ద్వారా ఆయన ఆ ఉన్నత స్థానానికి చేరుకోగలడు. లేకపోతే ఇంకోటి నిత్య సిద్ధ, ఆయన ఎప్పుడు నిత్య సిద్ధ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు డైరెక్ట్ పార్షదులు, నిత్య పార్షదులు, భగవంతుడి యొక్క పార్షదులు ఇక్కడికి వస్తారు, వాళ్ళు ఎప్పుడు కృష్ణుని మర్చిపోరు. సో వీళ్ళు ముగ్గురు ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక గురువు సిద్ధపురుషులు అవ్వగలడు. నువ్వు నారదముని గురించి అడుగుతున్నావు. నారదముని గురించి వచ్చేసి ఆయన ముందు జీవితంలో ఆయన ఒక దాసీపుత్రుడు, కానీ ఆయన భక్తి వేదాంతుల మహాభక్తులకి, మహాభాగవత భక్తుల సేవ చేసుకోవడం కారణంగా, వారి యొక్క కృప కారణంగా నెక్స్ట్ జన్మలో ఆయన ఆధ్యాత్మిక రూపంలో ఆయన భగవంతుడి యొక్క మహాభక్తుడిగా జన్మించారు. సో ఆ విధంగా ఏ వ్యక్తి అయినా సరే సరిగ్గా భక్తి చేసుకుంటే నారదముని యొక్క ఉదాహరణ చూసుకొని మనం నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ జీవితంలో అలా లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇంకా నువ్వు వచ్చేసి నా యొక్క జీవితం గురించి అడుగుతున్నావు. నేను పోయిన జన్మలో ఏమున్నానా, నేను అప్పుడు అక్కడ నేను కూడా పోయిన జన్మలో ఒక బద్ధజీవిలాగా లేకపోతే 3 ఈ యొక్క భౌతిక గుణాలకి ఆధీనంలో ఉన్నానా అనే విషయాలు నువ్వు అడుగుతున్నావు. సో ఒకవేళ అది నిజమే అయినా దాంతో మనకి ఇప్పుడు ఏమి సంబంధం, దాని ద్వారా ఇప్పుడు ఏమి జరిగేది ఉంది? ఎందుకంటే దాని ద్వారా ఇప్పుడు నేను ఆధ్యాత్మిక గురువు అవ్వడానికి అదేం అయోగ్యత అయితే కాదు కదా. సో నారదముని నుంచి మనం అదే విషయం నేర్చుకోవచ్చు కదా. సో నాకు తెలిసి నాకైతే నా పోయిన జన్మలో నేను ఎవరో నాకు తెలీదు. ఒక జ్యోతిష్యుడు మాత్రం చెప్పాడు, నువ్వు పోయిన జన్మలో ఒక మంచి డాక్టర్వి, ఇంకా అప్పుడు నువ్వు ఏ పాపం లేకుండా మంచి జీవితాన్ని జీవించావని, అంతే. ఇంకా భగవద్గీతలో అన్నారు, శుచినాం శ్రీమతాం గేహే యోగోపష్టపజాయతే.
సో దీని ప్రకారం ఎవరైతే యోగి సంపూర్ణంగా యోగ సాధన పూర్తవలేదు, వచ్చే జన్మలో ఒక మంచి పరివారంలో లేకపోతే శుద్ధమైన భక్తుల పరివారంలో, గొప్ప పరివారంలో జన్మిస్తారని. నాకు ఆ 2 అవకాశాలు దొరికాయి. నేను మల్లిక్ పరివారాల్లో మొత్తం కలకత్తాలో అందరికన్నా డబ్బున్నవారు ఆ పరివారాల్లో నేను ఒక పరివారంలో నేను పుట్టాను. అంతేకాకుండా అక్కడ నేను నా భక్తులు అంటే నా తండ్రి తల్లి మంచి భక్తులు పరివారంలో నేను పుట్టాను. ఇంకా చిన్నప్పటి నుంచి నేను అక్కడున్న రాధా గోవింద్ విగ్రహాలకి, రాధాకృష్ణ విగ్రహాలకి నేను ఎంతో ఆకర్షితుడైపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు కూడా భారతదేశానికి నా శిష్యులతో పాటు వాళ్ళు పిలిచారు నన్ను. నేను అక్కడే కొన్ని రోజులు నివసించాను. ఇంకా నా గురించి అడుగుతావా, నేను చిన్నప్పటి నుంచి ప్రతిసారి అంటే నేను 4 నియమాలు నేను చిన్నప్పటి నుంచి పాటించాను. నేను ఎప్పుడు ఆ పాపం అంటే నాకు తెలియదు. ఇంకా నేను ఎప్పుడు కృష్ణుని ఏ సమయంలో కూడా మర్చిపోయినట్టు నాకు గుర్తులేదు అనేసి ప్రభుపాల్ వారు ఉత్తరంలో జవాబిచ్చేస్తారు తమర్ కృష్ణ ప్రభుకి. సో దాని ద్వారా ప్రభుపాల్ వారికి అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ప్రభుపాల్ వారు చూశారు భక్తులు బాగా సరిగ్గా జపము సాధన సరిగ్గా జరగట్లేదు, తప్పులు చేస్తున్నారు. సరే అనేసి ప్రభుపాల్ వారు ఆయనకి ఇంకా ఆయన పడే ఆవేదన బాధ ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ ఉన్న భక్తులకి. సో అలా ఒక్కొక్కసారి ప్రభుపాల్ వారు కొంతమంది భక్తులకు చెప్పేవారు, కానీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, ఒకవేళ నా శిష్యులు, నేను ముందే ప్లాన్ చేశారు, నా శిష్యులు కొంతమంది మొత్తం ఇస్కాన్ని మేనేజ్ చేస్తే బాగుంటుంది, నేను సంపూర్ణంగా నా సమయం అంతా కూడా ఈ కృష్ణ భావనామృత ఈ ప్రచురణలో పుస్తకాలు రాయడానికి నేను సమయాన్ని కేటాయించవచ్చు అని బ్రహ్మానంద ప్రభు కూడా ఒకసారి అన్నారు. కానీ మరి అది చేయాలంటే భక్తులు శుద్ధంగా ఉండాలి, శుద్ధంగా భక్తి చేసుకోవాలి, అప్పుడే అది జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అది ఎలా సంభవం అనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారు అదే బ్రహ్మానంద ప్రభుకు లెటర్లో రాస్తారనమాట. నా యొక్క కోరిక ఏంటంటే, ఇప్పుడు నా సమయం అంతా కూడా నేను పుస్తకాలు రాయడానికి నేను వెచ్చించాలనుకుంటున్నాను. సో అందుకనే మన ఇస్కాన్ సొసైటీ అంతా కూడా బాగా మేనేజ్మెంట్ జరగాలంటే, ఒక ఆటోమేటిక్గా అంతా బాగా జరగాలి అంటే దానికోసం మనం ఆలోచించి ఒక మీటింగ్స్ చేసుకోవాలి. నేను అనుకున్నాను, ఒక సెంట్రల్ గవర్నింగ్ బాడీ ఒకటి తయారైతే దాని ద్వారా దాని గురించి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి మనం మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆల్రెడీ నేను గర్గమునికి ప్రభుకి కూడా చెప్పేశాను దీని గురించి. సో ఒకవేళ నువ్వు కూడా రథయాత్ర ఉత్సవం తర్వాత రాగలిగితే మనము శాన్ ఫ్రాన్సిస్కోలో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన సమావేశం మనం ఏర్పరచుకొని ఈ విషయాల గురించి మాట్లాడుకోవచ్చు అని బ్రహ్మానంద ప్రభు రాస్తారు. సో మరి దీని తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత మరి ప్రభుపాల్ వారు ఈ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కారం చేస్తారు, ఏం చేశారు ప్రభుపాల్ వారు అనే విషయాన్ని, ఇప్పుడు ఇస్కాన్కి వచ్చే ముప్పు ఇంకా ఏమైనా ఉందా, లేకపోతే ఏం జరుగుతుంది, ఇంకా తర్వాత ఏం పరిణామాలు జరుగుతాయి అనే విషయాలన్నీ కూడా మనం వచ్చే క్లాస్లో లేకపోతే వచ్చే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము. అప్పటి వరకు ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద్ కీ జై, శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమానందే హరి హరి గోవింద్.